మరి ఈ విధంగా మనం ప్రభువుని ఆరాధించుకున్నాం. మరి చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ మరి ప్రస్తుతం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము మరి మన గృహాల్లోనే ఆరాధించడానికి మరి మీరందరూ సంతోషపడినందుకే నేను సంతోషిస్తున్నాను. మీరందరూ బట్టి మరి హృదయాలతో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ ఆరాధన మనము ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. మరి ప్రతి ఒక్కరు మరి ఎవరి గృహాల్లో వారు ఈ విధంగానే ఉంది. మనందరికి పరిస్థితులు తెలుసు, ప్రత్యేకంగా పరిస్థితుల గురించి వివరించాల్సినటువంటి అవసరం లేదులే కానీ మనం ప్రభువుని ఆరాధించడానికై మన హృదయాలను తిప్పుదాము, మన మనసులను తిప్పుదాము. ఇది ఒక మనకి మంచి అవకాశంగా మనం భావిద్దాం. ప్రభువుని ఆరాధించడం అనేది మరి ఏ విధంగానైనా నువ్వు ఏ సమయంలో ఏ స్థితిలో ఉన్నాను మరి నువ్వు ప్రభువుని ఆరాధించుకున్నది ఎంతో దీవెనకరమైంది. కాబట్టి ప్రతి ఒక్కరము మరి కళ్ళు మూసుకొని ప్రార్థన ద్వారా మరి ముందుకెళ్తాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తివంతుడ, సర్వాధికారి, కృప కలిగిన దేవుడు నీకు వందనాలు ప్రభువా. మరి మా పిల్లలను కలుసుకోలేకపోతున్నందుకే మా హృదయాల్లో ఎంతో వేదన ఉంది. కానీ ప్రభువా, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మరి ప్రపంచము మరి అతలాకుతలం అవుతున్నటువంటి స్థితులు ప్రభువా, ఈ విధంగా ఈ కరోనా వైరస్ వలన ప్రజలెవరు గృహాల్లో నుండి బయటకు రాలేనటువంటి స్థితిలో మేము ఉండగా ప్రభువా, మేము ఏ స్థితిలో ఉన్నా మేము నిన్ను స్తుతించవలసిన వారంగా ఉన్నాం. ప్రభు, మా ముందున్న భక్తి పనులు వారు చేప కడుపులో ఉన్నప్పటికీ వారు ప్రార్థించారు. అలాగే ఇర్మియా మరి ఆ కొట్టలో త్రోసివేయబడినప్పుడు కూడా ప్రార్థించాడు. మరి ఇజ్రాయేలు ఆ రక్తపు గుర్తు కింద గృహాలలో ఉన్నప్పుడు ప్రార్థించారు. ఆ నోవాహు ఆ ఓడలోనికి వెళ్ళి ఆ ఓడలో ఉన్నప్పుడు కూడా ప్రార్థించాడు. ప్రభా, మేము మా జీవితాల్లో ఆయన ఈ గృహంలో ఉండుట అది మాకెంతో మరి బాధాకరమైనప్పటికీ మా పిల్లలు కలుసుకొని మేము స్తుతించలేక ఆరాధించలేక ఈ ఆదివారం యొక్క ఆరాధన మరి ఈ విధంగా జరిగించుట అది మాకు బాధాకరమైనప్పటికీ ప్రభా, నీ కృపను బట్టి మేమందరము మరొక వారంలోనైనా కలుసుకొని ప్రభా నిన్ను ఆత్మతో సత్యముతో ఇద్దరు ముగ్గురుగా కూడి నిండు మనసులతో హృదయమంతులతో మా స్వరములన్నీ ఎత్తి మేము మరొకసారి ఆ సందర్భంలో మేము నిన్ను కనపరచడానికి మాకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తామని మేము నమ్ముతున్నాం. ప్రభా, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని, మా చుట్టూ ఉన్న ప్రజలను, మా గ్రామాలను ప్రభా ఈ దినములు అయి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నీ కృపలో వారి కుటుంబాలను ప్రభా నీ రక్తపు గుర్తు కింద కాపాడవలసిందిగా వేడుకుంటున్నాం. ఎందుకంటే యెహోవా నామము బలమైనటువంటి దుర్గమని అందులోనికి ప్రవేశించేవాడు సురక్షితంగా ఉంటాడని లేఖనం మాకు సెలవిస్తుంది. ఈ భూమిని ఇంతకు ముందు అనేకమైనటువంటి తెగుళ్ళు, అనేకమైన విపత్తులు వచ్చినప్పుడు ప్రభా మా దాగు చోటు, మా రక్షణకర్త, మా ఆశ్రయపురము ప్రభా నీవై ఉన్నావు. ప్రభా, మా భక్తులు అందరూ కూడా నిన్నే ఆధారంగా కేంద్రంగా చేసుకుని నీ యొక్క వెనుక దాముకొని నీ వాక్యపు వెనుకున్నటువంటి నిత్య భద్రతలో వారు భద్రపరచబడ్డారు. అలాగే మా ప్రియులను మేము చూడలేకపోయినప్పటికీ మేము నిరీక్షిస్తున్నాము. మా ప్రియులను, వారి కుటుంబాలను నీవు నీ కాపుదల్లో భద్రపరిచి వారందరినీ సురక్షితంగా ఉంచామని మేము నమ్ముతున్నాము. ప్రభా, జరుగుతున్నటువంటి పరిస్థితులు, విపత్కరమైనటువంటి సంగతులు వీటన్నిటిని మేము చూస్తున్నప్పుడు నాయన బైబిల్లో వ్రాయబడినటువంటి లేఖనముల యొక్క నెరవేర్పు అది మా కరుణ ముందు కనబడుతున్నట్లుగా నాయన మేము చూస్తున్నాం. మేము అనేక సార్లు వింటివి కానీ ఇప్పుడు నీ రాకడి యొక్క గుర్తును నెరవేరడం మేము చూస్తున్నాం. ప్రభా, ఇవి మేము చూస్తూ ఉన్నప్పుడు మాకు అర్థమవలసింది ఏంటంటే మా ప్రవక్త చెప్పినట్లుగా వధువు ఎప్పుడు కూడా కాలమును, సమయమును, వాగ్దానముల యొక్క నెరవేర్పును వాటిని గమనిస్తూ ఉన్నప్పుడు, వివేచిస్తూ ఉన్నప్పుడు ఆ వధువును ఆయన సిద్ధపడుతుందని చెప్పాడు. ప్రభా, నిశ్చయంగా మేము ఎంతవరకు సిద్ధపడవలసినటువంటి వారంగా ఉన్నాము. మా ప్రవక్త మరి కొన్ని సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి ఆ సూక్ష్మ క్రిముల యొక్క యుద్ధము అది ఇప్పుడు ప్రారంభమైంది. ప్రభు, ఆయన వెలువడుతున్న చూస్తున్నటువంటి సంగతులు, మేము ఇచ్చున్నటువంటి సంగతులు అవి మమ్మల్ని భయభ్రాంతుల గురించి కాదు, కానీ ఈ సంగతులు మేము ఇచ్చున్నప్పుడు మా విడుదల సమీపమైందని, మా విమోచన సమీపమైందని ప్రభా నిన్ను కలుసుకునేటటువంటి ఆ భాగ్యం కొరకై నిన్ను చూడ నిరీక్షిస్తున్నటువంటి ఆ నిరీక్షణకు ఒక ముగింపు ఆయన పలకబోతున్నామని మేమందరం విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ కనిపెట్టుకోవాల్సినటువంటి ప్రజలుగా మేము ఉన్నాము. ప్రభా, ఈ కాలం అనేటటువంటి తెర అవతల నిన్ను కలుసుకునేటటువంటి ఆ దినము కొరకు మా నిండు హృదయాలతో మేము ఎదురు చూస్తున్నాం. ప్రభు, నాయన రెప్పపాటులో మార్పు చెందేటటువంటి ఆ గడియను మేము సమీపించుతూ ఉండగా ప్రభా మేము ఎల్లప్పుడూ సిద్ధపాటును కలిగి ఉండడానికి సహాయం చేయండి. సిద్ధమైన మనసు, సిద్ధమైన హృదయాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి.
నాయన ఈ దినము ఈ చిన్న ఆరాధనలో ప్రభు సహాయం చేయండి. పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి, చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి ప్రభు. ఇది మా గృహంలో మేము చేసుకుంటున్నాము, ఎవరి గృహాల్లో వారు ఈ యొక్క సంగతులు వింటూ ఉండగా ప్రభు నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ఏ విధంగా దాసుని మరుగు చేసుకొని నువ్వు మాట్లాడుతున్నావు, అదే విధంగా వింటున్నటువంటి ప్రతి బిడ్డను నీ పరిశుద్ధాత్మ ఆవరింపబడి ఉండుగాక. వారు అదే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము వారు పొందుదురుగాక. ఎందుకంటే మేము ఎక్కడ కూడుకున్నప్పటికీ వాగ్దానం చేసినటువంటి నీవు, సర్వాంతర్యామైనటువంటి నీవు, సర్వములో సర్వమైనటువంటి దేవుడు అయినటువంటి నీవు నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామంలో ధ్యానిస్తే వారి మధ్యలో నేను ఉంటానన్నావు. మా పిల్లలందరూ వారి గృహముల వద్ద కూర్చొని ప్రభా వారు ప్రార్థిస్తూ ఉండగా, వారు పాటలు పాడుతూ ఉండగా, వారు ఆరాధిస్తూ ఉండగా, వారు వాక్యములు ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఆ పెంతెకోస్తు దినాన మేడపై గదులు ప్రభా నీ ప్రజల మీద కుమరించినట్లుగానే ఈ సమయంలో కూడా ప్రతి బిడ్డ మీదకి నాయన నీ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా విభాగింపబడి నాయన ఆ యొక్క మెల్లని చల్లని ఆ యొక్క స్పర్శను నాయన వారు అనుభవించడం సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ యొక్క స్వరం ప్రజలకు చేయండి. మీరు మాట్లాడండి, నీ నామానికి మహిమ తెచ్చుకోనండి, నీ పిల్లలను ఆదరించండి, సమస్త మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. హల్లెలూయా. మంచిదని మరి మీ గృహాల దగ్గర మీరు ఆ విధంగా చక్కగా మరి ఆ కూర్చొని మీరు చప్పట్లు కూర్చుకుంటూ చక్కగా పాటలు పాడుకుందాం, ప్రభువుని ఆరాధించేద్దాం. ఆమేన్. ఎంత మధురము యేసు నామం అనేటటువంటి పాట. ఎందుకంటే మరి చుంటి తేనె ధారలు కంటే మధురమైనటువంటిది ఆ నామము. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామము స్తుతింపదగినటువంటి నామము. మన యొక్క పాపపు దుర్వాసనంతటిని పోగొట్టి పరిమళ వాసనలుగా మనను మార్చి మనకు శాంతి సమాధానము ఇచ్చి మనకు రక్షణనిచ్చి మనలను మరి సజీవులుగా నిలిపి మృత్యు యొక్క భయమును, ఆ మరణపు యొక్క భయమును మన నుండి తొలగించి పరము నుండి దూకి దిగి వచ్చి ప్రాణమునే క్రయధనముగా మన కొరకు ఇచ్చి మనను నిత్య జీవానికి నడిపించేటటువంటిది ఆ యొక్క ఘనమైన నామం. ఆమేన్. నామాన్ని మనం స్తుతిద్దాం ఆత్మతో సత్యంతో. మరి ప్రభువుని ఆరాధించాలని ప్రభు చెప్పినట్లుగానే మనం ఏ స్థలంలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా, ఎలాంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ మనం ఎక్కడ ఉన్నా ప్రభుత్వం అంటున్నాడు, నువ్వు ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు అయితే నువ్వు అరణ్యంలో ఉన్నప్పటికీ అక్కడ నుంచి నువ్వు అక్కడ కూడా నువ్వు ప్రార్థిస్తావంట, అక్కడ కూడా స్తుతిస్తావంట. ఆ విధంగానే ఇది మనకు ఒక అద్భుతమైన సమయంగా మనం భావించాలి. ఎందుకంటే తెలుసా, మనం కొన్నిసార్లు మరి ప్రజల వైపు చూస్తూ ఉంటాం, మనుషుల వైపు చూస్తూ ఉంటాం, సేవకుల వైపు చూస్తూ ఉంటాం, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు నీ చూపు, నీ ఉద్దేశము, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ సర్వము, నీ సమస్తము కూడా నీవు ఎవరి వైపు నిలపాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు మాత్రమే మనం నిలపవలసినటువంటి వారుగా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. మరి మనందరినీ నేను చూడాలని ఎంతో నిరీక్షిస్తున్నా. మరి సర్వశక్తి గల దేవుని గుడారంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మరి మీ అందరికీ నా నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. పాపం ద్వారా ప్రభువుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఎంతో మధురము యేసు నామము, చుంటి తేనె ధారల కంటే మధురాతి మధురము. ఎంతో మధురము యేసు నామము, చుంటి తేనె ధారల కన్నా మధురాతి మధురము. ఎంతో మధురము. పాపిగా నీవుంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులతో అనుభవించు మధురము. పాపిగా నీవుంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులతో అనుభవించు మధురము. రుచి చూచి అరిగితి క్రీస్తు నామ మధురము, రుచి చూచి అరిగితి క్రీస్తు నామ మధురము. రక్షణానందమిచ్చు రమ్యమైన నామము, రక్షణానందమిచ్చు రమ్యమైన నామము. ఎంతో మధురము యేసు నామము, చుంటి తేనె ధారల కన్నా మధురాతి మధురము. ఎంతో మధురము. పరిమళ వాసనగా నిన్ను మార్చేతి
నామము పాపపు దుర్వాసనను పోగొట్టు నామము పరిమళ వాసనగా నిన్ను మార్చేటి నామము పాపపు దుర్వాసనను పోగొట్టు నామము ప్రాణములే ప్రియదానముగా ఇచ్చిన ఘననామము ప్రాణములే ప్రియదానముగా ఇచ్చిన ఘననామము పరమపురము చేర్చును ఆగరుని నామము పరమపురము చేర్చును ఆగరుని నామము ఎంతో మధురము యేసునామము చుంటె తేనె ధారల కన్న మధురాతి మధురము ఎంతో మధురము శాంతి సమాధానములు ఇచ్చేటి నామము సర్వకృపానిధియకు శ్రీ యేసుని నామము శాంతి సమాధానములు ఇచ్చేటి నామము సర్వకృపానిధియకు శ్రీ యేసుని శక్తి నామము రక్షణించు శక్తి గల బలమైన నామము సత్యము మార్గము జీవము గల నామము సత్యము మార్గము జీవము గల నామము ఎంతో మధురము యేసునామము చుంటె తేనె ధారల కన్న మధురాతి మధురము ఎంతో మధురము మేలిమి బంగారు కన్న కోరదగిన నామము మహిలో మా మహిమలను చేసి చూపిన నామము మేలిమి బంగారు కన్న కోరదగిన నామము మహిలో మా మహిమలను చేసి చూపిన నామము మృత్యువునే జయించిన మహిమాన్విత నామము మృత్యువునే జయించిన మహిమాన్విత నామము మరణ భయము తొలగించును మన యేసుని నామము మరణ భయము తొలగించును మన యేసుని నామము ఎంతో మధురము యేసునామము చుంటె తేనె ధారల కన్న మధురాతి మధురము ఎంతో మధురము హల్లెలూయా. మంచిదండి, మరో పాట పాడుకుందాం. ఏడు ముద్రలో నన్ను నేను చూసుకుంటూ ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నటువంటి పాట మరి పాడి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద వధువుకి ఉండవలసింది ఒకటే అదేంటంటే మరి తన ఇంటిని కూర్చున్నటువంటి బెంగ. ప్రవక్త అంటున్నాడు, నా ఇంటిని కూర్చున్నటువంటి బెంగ నాకు కలుగుతున్నది, నేను ఎప్పుడు తిరిగి మరలా నా గృహానికి వెళ్ళిపోతానని. అలాగే ఈరోజు మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మనము దేవుళ్ళలో నుండి క్రీస్తులో నుండి వచ్చాము. మన ఇల్లు ఇది కాదులే కానీ, మన గృహం ఇది కాదులే కానీ, మనము పరలోక పౌరసత్వాన్ని కలిగినటువంటి ప్రజలుగా, క్రీస్తు యొక్క మరి ఆ పరిశుద్ధాత్మ యొక్క ముద్రను కలిగినటువంటి ప్రజలుగా మనము ఆ కాలం అనేటటువంటి తెర అవతల ఉన్నటువంటి నిత్యత్వంలోకి వెళ్ళడానికి మనం సిద్ధపరచుకోవడానికి ఆ ఇంటిని కూర్చున్నటువంటి బెంగ మనకు కూడా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి ఉంది ఆ ఇంటిని కూర్చున్నటువంటి బెంగ? ఆ ప్రభువుతో కలిసి పరలోకములో ఉండిపోవాలని. కాలం అనేటటువంటి తెర అవతల ఈ వ్యాధులు, నిందలు, దూషణలు, అవమానములు, ఏలనలు ఇవన్నీ లేనటువంటి ఒక రాజ్యం మనకున్నదని, అది శాశ్వతమైనటువంటి రాజ్యం అని. ఆ రాజ్యంలో నిత్యము సంతోషము, సమాధానము, దీవెన, ఆశీర్వాదము తప్ప ఒకనొక దినాన మన ప్రియుని గురించి ఈరోజు మనం భూమి మీద వేల సంవత్సరాల నుంచి ఉంటున్నాం, కానీ ఒక దినాన మనం ఆయన ముఖాముఖిగా కలుసుకోబోతున్నాం. ఓ ముఖాముఖిగా ఆయనను కలుసుకున్నప్పుడు మరి యోబు పలికినట్లుగా నువ్వు కూడా అంటావు, నేను ఒకప్పుడు విన్నాను కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మంచిదండి, పాట పాడుకున్న ప్రభువును మహిమపరచుకుందాం. ఏడు ముద్రలో నన్ను నేను చూసుకుంటూ ప్రభువాని ప్రేమలో ఆనందిస్తున్న కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ
సాగిపోతున్నా నేను సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ఏడు ముద్రలో నన్ను నేను చూసుకుంటూ ప్రభువారి ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా నా ఇంటిని కూర్చిన బెంగళాలో పుట్టుకొస్తుంది వాక్యము వలన ఉత్తేజం కేకలు వేస్తుంది నా ఇంటిని కూర్చిన బెంగళాలో పుట్టుకొస్తుంది వాక్యము వలన ఉత్తేజం కేకలు వేస్తుంది కాలమనే తెరుగాతి వెళ్ళిపోవాలని నిత్యత్వంలో ప్రభుతో కలిసి ఉండిపోవాలని కాలమనే తెరుగాతి వెళ్ళిపోవాలని నిత్యత్వములో ప్రభుతో కలిసి ఉండిపోవాలని సాగిపోతున్నా నేను సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ఏడు ముద్రలో నన్ను నేను చూసుకుంటూ ప్రభువారి ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా నేను ఆమేన్ సాగిపోతున్నా నేను సాగిపోతున్నా ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు యేసయ్యా 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 ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు జగతుకు అది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు జగతుకు అది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నావు అందుకే ఆత్మముద్ర పొందుతున్నాను అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను అందుకే ఆత్మముద్ర పొందుతున్నాను యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు అంత్యకాల వర్తమానమందు అప్పుడే నన్ను నీవు ముద్రించావు అంత్యకాల వర్తమానమందు అప్పుడే నన్ను నీవు ముద్రించావు అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను అందుకే ఆత్మముద్ర పొందుతున్నాను అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను అందుకే ఆత్మముద్ర పొందుతున్నాను యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ముద్రించావు
విమోచన దినము వరకు అపోస్తుల ప్రవక్తల పునాదిపై కట్టబడుటకు నన్ను ముద్రించారు. అపోస్తుల ప్రవక్తల పునాదిపై కట్టబడుటకు నన్ను ముద్రించారు. అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు, అందుకే ఆత్మముద్ర పొందుకున్నారు. అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నారు, అందుకే ఆత్మముద్ర పొందుకున్నారు. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ముద్రించావు నన్ను నీ ఆత్మచేత విమోచన దినము వరకు. మధ్యాకాశములో నిన్ను కలుసుకొనుటకు వరుడా నీలో భాగముగా నన్ను ముద్రించావు. మధ్యాకాశములో నిన్ను కలుసుకొనుటకు వరుడా నీలో భాగముగా నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. మరి ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే మీ చుట్టూ ప్రభువును ఆరాధన చేద్దాం. దయచేసి మీరు లేచి మన చర్చిలో ఆరాధనలాగా చక్కగా లేచి నిలబడచ్చు. నిలబడి చేతులు మీరు పైకెత్తి ప్రభువును ఆరాధించవచ్చు ఈ గృహాల్లో కూడా. ఎందుకంటే ఈరోజు చాలా మంది మరి దేవుని యొక్క ఆరాధన, దేవుని యొక్క వాక్యాన్ని ఒక దినం వినకపోతే, 2 వారాలు వినకపోతే, 3 వారాలు వినకపోతే వారి యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంటుందో ఒక పాస్టర్గా మనకు అర్థమవుతుంది. అయితే మనం ఈరోజు ఆయన ఆత్మచేత ముద్రించబడినటువంటి వధువుగా మనం ఉన్నాము. మన హృదయంలో ఉన్నటువంటి తలంపులన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ కాలపు యొక్క వర్తమానముతో ఆయన నిన్ను ముద్రించాడు. ఓ నిశ్చయంగా కాలము లేనప్పుడే ఆయన నిన్ను తలంచుకున్నాడు. ఓ జగదుత్పత్తికి మునిపే నిన్ను ఆయన కుమారుడిగా క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఒక సమీప బంధువుడిగా ఉండి, మన రక్త సంబంధియకు విమోచకుడిగా ఉండి, ఆయన నిన్ను నన్ను మరి జగదుత్పత్తికి మునిపే నిర్ణయించుకొని కాలంలోనికి పంపించి, ఈ కాలంలో ఆయన మన యొద్దకు ఈ చివరి కాలపు యొక్క సాయంకాలపు యొక్క వెలుగు మన యొద్దకు పంపించి, మరి మహిమకు మన కొరకు మార్గమును శుద్ధపరిచి, తన పక్షిరాజు ఆహారము చేత మనల్ని పోషిస్తూ, మరి ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని దీవిస్తూ, మనల్ని ఆశీర్వదిస్తూ, మనకి మంచి ఆరోగ్యం ఇస్తూ, వస్త్రములు ఇస్తూ, ఆహారం ఇస్తూ. ఇప్పుడు చూడండి, ఇలాంటి స్థితిలో చాలా మంది పేదవాళ్ళు ఆహారం లేక, వస్త్రము లేక ఎంతో కఠినమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. మరి ఈ రోజు ఒక ప్రార్థించవలసినటువంటి భారము ఎవరు కలిగి ఉంటారంటే, నిజమైన పరిశుద్ధాత్మ కలిగినటువంటి క్రైస్తవుడు కలిగి ఉంటాడు. ఓ నిజంగా నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మన దేశములకు వచ్చినటువంటి చింత నువ్వు కలిగి ఉంటావు, దేశములకు వచ్చినటువంటి భారము నువ్వు కలిగి ఉంటావు, నశించిపోతున్నటువంటి వారిని గురించిన భారము నీకు ఉంటుంది. ఈ వ్యాధి ద్వారా అనేక మంది ఆకలికి అలమటిస్తూ, వస్త్రములకు అలమటిస్తూ, మరి షెల్టర్ అలమటిస్తూ, మరి ఆ యొక్క వ్యాధితో, ఆ క్రిములతో పోరాడుతూ మరణపు యొక్క అంచుల వద్దకు వారు వెళుతూ ఉన్నారు. ఓ దేవా, మా ప్రపంచమంతా ఈ స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఏ విధంగా నువ్వు కాపాడుతున్నావు ప్రభువా, ఏ విధంగా మమ్మల్ని భద్రపరుస్తున్నావు ప్రభువా. ఓ మా జీవితాల్లో నువ్వు చేస్తున్న ప్రతి మేలు కొరకు ప్రతి ఉదయము
మేము ఈ యొక్క స్థితిని కలిగి ఉన్నామంటే అది నీ కృప ఎన్నదు ప్రభువా. మా కళ్ళు ఈ విధంగా చూస్తూ ఉన్నాయంటే అది నీ కృప నాయన. మా చెవులు వింటూ ఉన్నాయంటే అది నీ కృప ప్రభువా. ఓ మా గుండె ఈ విధంగా లబ్ధబరి కొట్టుకుంటూ ఉన్నదంటే అది నీ కృప ప్రభువా. మా నోరు మాట్లాడుతూ ఉన్నదంటే నీ కృప ప్రభువా. మా చేతులు పనిచేస్తున్నాయంటే అది నీ కృప ప్రభువా. మా కాళ్ళు నడుస్తూ ఉన్నాయంటే అది నీ కృప ప్రభువా. ఓ నిశ్చయంగా నీ కృప కొరకు మేము ఏమిచ్చి వెలను చెల్లించగలము. అద్భుతమైనటువంటి కృప, ఆశ్చర్యకరమైనటువంటి కృప, మమ్మల్ని బ్రతికించే కృప, మాకు సహాయం చేసే కృప, మమ్మల్ని నిలబెట్టే కృప, మమ్మల్ని నడిపించే కృప, మా జీవితాల్లో వెలుగును నింపే కృప, మమ్మల్ని మా యొక్క పాపం అంతటిని కడిగి పరిపూర్ణంగా చేసేటటువంటి ఆ కృప. ఓ ప్రభువా, నీ కృప విలువైనది, నీ కృప మధురమైనది, నీ కృప మాకు ధైర్యం ఇచ్చేది, నీ కృప మమ్మల్ని నిలబెట్టేది. ప్రభువా, నీ గొర్రె పిల్ల భార్య చుట్టూ నీ కృప ఆవరించి ఓ ఇక్కడ వరకు నాయన మమ్మల్ని కాపాడుకుంటూ ముందుకు నడిపించావు ప్రభువా. ఓ నీ కృప ఆ శిరస్సుగా మేఘమై దిగి వచ్చి అదృశ్యమైనటువంటి మరి ఐక్యత నీ వధువుతో నీవు కలుగుండి నీ వధువును నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు, ఎంతగా బాధ్యతను వహిస్తున్నావు, మా చిన్న చిన్న కుటుంబాలకు ఏ అపాయము రాకుండా ఏ విధంగా కాపాడుతున్నావు ప్రభువా. దేవా, అందును బట్టి మా నిండు హృదయాలతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నిండు హృదయాలతో ఆయన ఆరాధన చేద్దాం. రెండు చేతులు మనం పైకెత్తుదాం. రెండు చేతులు మనం పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మహోన్నతుడా, మహాకరుడా, మా రక్షకుడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మా కొరకై రక్తము చెందించిన వాడా, కలువరి గొర్రె పిల్ల, నీకు స్తోత్రము, స్తోత్రము. నాము చేయును నీ కృప యేసయ్యా, ఆవలి గట్టున చేర్చు నీ కృప యేసయ్యా, పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా, ఆవలి గట్టున చేర్చు నీ కృప పాలించుచున్నా నీ కృపనే నమ్ముకొనిచుని రక్షించినే ఉదయమునా చెట్టు నాకు మంచు కురిసి ఆవరించినట్టుగా నీ కృప ఆవరించి నా వంటి నీచుని రక్షించినే నీ కృప విలువైనది, నీ కృప మధురమైనది, నీ కృప విలువైనది, నీ కృప మధురమైనది. కాలంచుచున్నా నీ కృపనే నమ్ముకొనున్నా నీ కృప కాలంచుచున్నా నీ కృపనే నమ్ముకొనున్నా నీ కృప. పర్వతములు తొలగినను ఎటువంటి మేకలు తత్తరిల్లినా నీ కృప శాశ్వతమై భయపడకు అని పలికినది. పర్వతములు తొలగినను ఎటువంటి మేకలు తత్తరిల్లినా నీ కృప శాశ్వతమై భయపడకు అని పలికినది. నీ కృప ధైర్యమిచ్చేది, నీ కృప నిలబెట్టేది, నీ కృప ధైర్యమిచ్చేది, నీ కృప నిలబెట్టేది. కాలంచుచున్నా నీ కృపనే నమ్ముకొనున్నా కాలంచుచున్నా నీ కృపనే నమ్ముకొనున్నా
అయినది చూచున్నా నీ కృపనే నమ్ముకున్నా నీ కృప చూచున్నా నీ కృపనే నమ్ముకున్నా నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా అవలిగట్టునా చేర్చు నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా అవలిగట్టునా చేర్చు నీ కృప చూచున్నా నీ కృపనే నమ్ముకున్నా నీ కృప చూచున్నా నీ కృపనే నమ్ముకున్నా నీ కృప. హల్లెలూయా. ప్రభు మనందరినీ దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13 నుండి 14 వచనాలు మరి మనం చదువుకుందాం. మీరును సత్యవాక్యము అనగా మీరు అక్షర సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడింది. దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచకరువుగా ఉన్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచనా దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా. మంచిదండి. లేఖన భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుగాక. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సోదరుడు ప్రార్థిస్తాం. దయగలి ప్రభువా, నిశ్చయంగా తండ్రి ఈ మధ్యాహ్న వేళ ప్రభువా స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నీ సేవకుని ద్వారా ప్రభువా నీవు మాతో మాట్లాడండి. ఆశ కలిగిన ప్రతి ప్రాణము తృప్తిపరచండి ప్రభువా. నీ వాక్యము ప్రభువా నీ వధువుకి ఇచ్చి పోషించువాడు నీవే ప్రభువా. స్థితిగతులు ఏవైనా ప్రభువా, పరిస్థితులు ఏవైనా తండ్రి నీవు నీ వధువుతో ఉన్నావు గనుక భయపడని అవసరం లేదు ప్రభువా. నీవు మా ధోనిలో ఉన్నావు ప్రభువా. భయపడకు అని నీవు పలికిన స్వరము ప్రభువా మా హృదయం ముద్రించబడింది ప్రభువా. నిశ్చయంగా ఏ తెగులును బట్టి మేము జడియము లేదు కానీ ప్రభువా విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నాము తండ్రి. నిశ్చయంగా నేను మాతో మాట్లాడు. నీ వాక్యం వినగల చెవులను గ్రహించగల ఆత్మను మాకు దయచేయి. నీ సన్నిధిని అనుభవించుటకు నీ ప్రసన్నతను పొందుకుంటే కృప చూపు. నేడు నువ్వు మా మధ్యకు వచ్చి నీవు మాతో మాట్లాడమని లైవ్ లో చూస్తున్న వారిని నువ్వు దీవించు. వారికి నీ వాక్యము చేత నీవు మాట్లాడు ప్రభు. నీ వాక్యం వారికి దయచేయి. నీ సన్నిధిని అనుభవించడానికి వారికి కూడా నీ కృప చూపు తండ్రి. రాలేకపోయిన ప్రతి వ్యక్తిని ప్రభు నాయన గృహంలో ఉండి వీక్షించున్న ప్రతి వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. వారు కూడా నీ వధువుల భాగమై ఉన్నారు ప్రభా. వారికి మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయి. గత కాలం అంతా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడు ప్రభా. ఈ వారం అంతా నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించు ప్రభా. మంచి ఆరోగ్యమును ఆయుష్ను మాకు దయచేయి. నీ సేవకుని ద్వారా నేడు నువ్వు మాతో మాట్లాడమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం ప్రభా. మంచి సోదరుడు దేవుని దీవించుగాక. మరి క్రీస్తునందు వీళ్ళందరికీ మరోసారి శుభవందనాలు. మరి వీక్షిస్తున్న వారికి మరి అలాగే సరస్వతి గల దేవుని యొక్క గుడారం యొక్క సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు. మీరందరూ సంతోషంగాను దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ ఆరోగ్యంగాను మరి అలాగే మిమ్మల్ని దేవుడు ఏ అపాయం రాకుండా మరి ఆయన వాగ్దానం చేసినట్లుగా మీరందరూ పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డారు కాబట్టి మరి మీరందరూ సురక్షితంగా ఉన్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను విశ్వసిస్తున్నాను. మరి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. మిమ్మల్ని అందరినీ దేవుడు కాచి కాపాడును గాక. ఆయన వాగ్దానములు ఎల్లప్పుడూ మారవు. ఆయన ఎన్నడూ తప్పిపోడు. మరి
ఆనాడు మన పితరులలో చేసినటువంటి వాగ్దానాలు ఏ విధంగా ఉన్నాయో, మరి బైబిల్లో వ్రాయబడినటువంటి వాగ్దానాలు ఏ విధంగా ఉన్నాయో, మరి నేడు కూడా అదే పరిశుద్ధాత్మ సంఘ యుగాలలో, సంఘ కాలంలో, అన్ని కాలంలో ఉన్నటువంటి అదే పరిశుద్ధాత్ముడు ఈరోజు మీ చిన్న చిన్న కుటుంబాలన్నింటినీ మరి ఆ రక్తపు యొక్క గుర్తును కలిగి ఉన్నటువంటి మిమ్మలను, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడినటువంటి మిమ్మలను దేవుడు కాచి కాపాడతాడని నేను విశ్వసిస్తున్నాను. మరి ప్రజలందరినీ కూడా దేవుడు ఆ విధంగా దీవించును గాక, మన దేశాన్ని దేవుడు ఆ విధంగా రక్షించును గాక. మరి ఆ కరోనా వైరస్ నుంచి మరి ప్రజలు త్వరగా మరి స్వస్థపరచును గాక, విడిపించును గాక. మరి దేవుడు తన ఆత్మ ద్వారా మరి ప్రతి ఒక్కరిని ముద్రించి మరి నిశ్చయంగా ఈ భారతదేశం మరి ఈ పరిస్థితుల్లో నుండి బయటకు వచ్చినప్పటికీ దేవుని యొక్క మరి కృపను తెలుసుకొని మరి అనేక మంది రక్షించబడాలని, అనేక మంది ప్రభు వైపు తిరగాలని మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక తెగులు ప్రారంభమైనప్పుడు బైబిల్లో మనం చూస్తే ఆ తెగులు నుండి విడిపించగలిగినటువంటి వాడు ఒకే ఆయన ఉన్నాడు. ఎన్నో తెగులు లేసినాయి బైబిల్లో. మోషే కాలంలో మనం తెగులు చూస్తూ ఉంటాం. మరి అహరోను ఆ యాత్రలో మరి ఒక తెగులు లేచింది. మరి మోషే అహరోనులు ఆ తెగులు లేచినప్పుడు మోషే అంటున్నాడు అహరోనుతో, అహరోను వెళ్ళి మరి దేవుని యొక్క కోపమును మరి దాన్ని నువ్వు తగ్గించడానికి, లేదా దాని కోపం నుండి అతను శాంతపరచడానికి నువ్వు ధూపం వేయమన్నప్పుడు మరి అహరోను ఏం చేశాడంటే ధూపం వేశాడు. ధూపం వేసినప్పుడు దేవుని యొక్క తెగులు మరి ఆ ప్రాణంలో నుండి బయటికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుడు కూడా మీ అందరికి ఇచ్చినటువంటి కృప ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని మరి మీ సమయమును వ్యర్థం చేయకూడదులే కానీ మరి సమయమును పోనివ్వక సద్వినియోగపరచుకోవాలని బైబిల్ చెప్తుంది. మీరు మీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోండి, అప్పుడు మీరు జ్ఞానులుగా పిలువబడతారు, లేకపోతే మీరు అజ్ఞానులుగా ఉంటారు. కాబట్టి మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. మీరు చక్కగా ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి, వర్తమానాన్ని చదవాలి. మరి ఈ రోజు దేవుడు ఒక తర్ఫీదు నీకు ఇస్తున్నాడు ఇంట్లో. మీరు చూస్తే ఏలియాకు ఒక తర్ఫీదు ఇవ్వడానికి ఆ ఏలియాని ఏం చేశాడంటే మరి ఆ యెజబెల్ తరుముతూ ఉన్నప్పుడు ఆయన పారిపోయాడు. అయితే దేవుని యొక్క దూత ఏం చేసిందంటే ఏలియాకు ఆహారాన్ని పెట్టింది. ఆహారాన్ని పెట్టి నీటినిచ్చి, మాంసమునిచ్చి, రొట్టెనిచ్చి ఇప్పుడు ఏం చేస్తుందంటే మరి 40 దినములంత ప్రయాణం ఉందంట. మీరు కూడా చేయవలసినటువంటి కార్యాలు ఏ ఉన్నాయి. అందుకే దేవుడు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టాడు. హల్లెలూయా. మీరు చేయవలసినటువంటి దేవుని కార్యాల కోసం దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడని మీరు నమ్మండి. మీరు మనస్ఫూర్తిగా ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకొని దేవుని యొక్క ఆత్మచేత నింపబడడానికి ఇష్టపడండి. ఆ 120 మంది పెంతుకోస్తు దినాన మేడపై గదిలో కూర్చొని వారు ఏ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడి బయటకు వచ్చారో మీరు మీ గృహాలను విడిచి లాక్డౌన్ అయిపోయి బయటకు వచ్చేసరికల్లా మీరు దేవుని యొక్క పరిపూర్ణమైన ఆత్మతో మీరు నింపబడాలి. అలాంటి ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. అలాంటి మీ విశ్వాసాన్ని మీరు విడిచిపెట్టడం కాదులే కానీ మీ విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుకోవాలి. దేని ద్వారా జరుగుతుంది? కేవలం మీరు చర్చలకు వచ్చి వాక్యం వినడం మాత్రమే కాదు, కానీ ఇది దేవుడు ఇచ్చిన క్రమము. దాన్ని మనం పాటించాలి. సమాజంగా మీరు ఎప్పుడు కూడుతో మానకూడదని బైబిల్ చెప్తుంది. కానీ మీరు వ్యక్తిగతంగా కూడా దేవునితో ఒక మరి అనుభవాన్ని మీరు కలిగి ఉండాలి. లోక కార్యాలను ఆశిస్తున్నావంటే నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందలేదని అర్థం. ఇంకా సాతాను యొక్క కుయుక్తులకి నువ్వు లోబడిపోయావంటే, సాతానుడు ఏ విధంగా చెప్తున్నాడో నువ్వు ఆ విధంగా నడుస్తూ ఉన్నావంటే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లుగా కాదు. ఆమేన్. దుఃఖములు తాకబోతూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నప్పుడు, మనుషులు వారి శరీరాల్లోనే వారు కుళ్ళిపోతున్న మనం చూస్తున్నప్పుడు, వ్యాధులు కలిగి మనం చూస్తున్నప్పుడు, వైద్యులు దాని గురించి ఏమి గుర్తించలేని స్థితిలో ఉన్నప్పుడు, ఈ రోజు మనం ఆధారపడవలసినటువంటి ఒకే ఒక దేవుడు ఎవరంటే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ యొక్క ముద్రను మనం కలిగి ఉన్నట్లయితే, మనం ఆ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే, ఆ పరిశుద్ధాత్మను ఆ ముసళ్ళ మీద ముద్రను మనం కలిగి ఉన్నట్లయితే మనం ఈ రోజు దేవుని గురించి భయపడాల్సిన పని లేదు. ఏ తెగులు నేను తాకకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను మీరు చూడండి. ఐగుప్తులో మరి ఆ తెగుళ్ళు ఐగుప్తు మీదకి పంపబడినప్పుడు గోషేన్లో ఉన్నటువంటి ఇజ్రాయేలు మాత్రము ఆ 10 తెగుల్లో ఏ తెగులు వారిని తాకకుండా దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల మరి వారికి ఇచ్చాడు. అలాగే నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు ఏ తెగులు కూడా అది నీ వద్దకు రాదు. ఎందుకంటే దేవుని యొక్క కృప నేను కాపాడేదిగా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనము
కొద్దిగా ఆ సంగతుల్లో నుండి మనం ముందుకెళ్దాం. ఈరోజు మనము ఒక దిక్సూచిని కలిగి ఉంటున్నాం. పరిశుద్ధాత్మ ఏమైనదని బైబిల్ చెప్తుందంటే అది ఒక దిక్సూచి అన్నాడు ప్రవక్త. ఆమేన్. ఏమైనది? పరిశుద్ధాత్మ ఒక దిక్సూచి ఉన్నది. చూడండి, ఈరోజు ఆ దిక్సూచిని మనము సముద్రాల్లో ప్రయాణం చేసేటప్పుడు, అలాగే కొన్ని ప్రాంతాలను మనము దర్శించినప్పుడు, అంటే ఇప్పుడు మనం సామాన్యంగా మనము వాటిని చేర్చుకోలేదులే కానీ, అంటే వాటితో మనకు అంత అవసరం లేదులే కానీ, మీరు చూడండి, మీరు ఇళ్ల స్థలాలు ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన చేతిలో పట్టుకుని వస్తాడు, దిక్సూచి పట్టుకుని వస్తాడు. చూడండి, దాన్ని బట్టి ఆయన కొలతలు చేస్తూ ఉంటారు చాలా మంది. ఏదైనా ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా, లేకపోతే ఏదైనా చూడాలన్నా, వాస్తు చూడాలన్నా వారు ఏం కలిగి ఉంటారంటే దిక్సూచిని కలిగి. ఇప్పుడు ప్రపంచము ఒక అయస్కాంత క్షేత్రం మీద ఆధారపడి ఉంది. ఆమేన్. ఈ దిక్సూచిలో కూడా ఏముంటుందంటే అయస్కాంత ధ్రువం ఉంటుంది. ఆమేన్. ఆ దిక్సూచి ఎప్పుడు కూడా ఎటు చూపిస్తుందంటే అది ఉత్తరాన్నే చూపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ ఉత్తరము మరి అది దిక్సూచి అది ఉత్తర ధ్రువం వైపు తిరిగి ఉంటుంది. మరి అది ఏం చేస్తుందంటే అది ఉత్తరపు యొక్క ధ్రువస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటుందంట. వర్తమానంలో ఆ మహిమలో అయస్కాంత వ్యవస్థను మనం కలిగి ఉన్నామండి. అది ఎంతో మహిమకరమైనటువంటిది. అది జీవిత యాత్రలో మనలను నడిపించుటకు మరి ఆ దిక్సూచిగా ఉన్నదంట. ఆమేన్. ఆ దిక్సూచి మనం ఎక్కడికి నడిపిస్తుందంటే మహిమలోనికి నడిపిస్తుంది. ఈ రోజు నువ్వు కలిగినటువంటి ఆ పరిశుద్ధాత్మ నిన్ను లోకంలో ఉండడానికి, లేకపోతే ఈ పరిశుద్ధాత్మ లోక కార్యాలు చేయడానికి నడిపించదు. లోకంలో ఉన్న దేవుడు సంపాదించుకోవడానికి పరిశుద్ధాత్మ నడిపించదనే కానీ పరిశుద్ధాత్మ అనేటటువంటి దిక్సూచిని ఎక్కడ నడిపిస్తుందంటే మహిమలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు ఆ దిక్సూచి చూపిస్తూ ఉంటుంది. ఆ నూతన యెరూషలేము పట్టణం దిక్సూచి మన కనుదృష్టి ఉంటుంది. హల్లెలూయా. మీరు భూ సంబంధమైనటువంటి వాటి యందు మనసు ఉంచుకుడు కానీ మీరు పర సంబంధమైనటువంటి వాటి యందు మనసు ఉంచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ కలిగినటువంటి ప్రతి వ్యక్తిని ఆ పరిశుద్ధాత్మ అనేటటువంటి దిక్సూచి ఎవరి వైపు చూపిస్తుందంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనము ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ, మనం ఎక్కడెక్కడ కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్నప్పటికీ, మనం వేరే ప్రాంతాల్లో ఉండి ఆరాధిస్తున్నప్పటికీ మన దిక్సూచి నీవు కలిగినటువంటి ఆ పరిశుద్ధాత్మ ఆ దిక్సూచి నేను ఎక్కడ నడిపిస్తుందంటే, ఏమి చూపిస్తుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు పరిశుద్ధాత్మ మనల్ని అక్కడ నడిపిస్తుంది. యేసుక్రీస్తు యోర్దానులో బాప్తిసం పొందినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని పొందాడు. ఆ పరిశుద్ధాత్మ పౌరాకార రూపంలో ఆయన మీద దిగి వచ్చింది. ఇప్పుడు ఆయన కలిగినటువంటి ఆ పరిశుద్ధాత్మ ఆయన ఎక్కడికి నడిపించిందంటే శిలువ మరణము పొందినంతగా నడిపించింది. హల్లెలూయా. ఆయన సమాధిని బ్రద్దలు చేయనంతగా నడిపించిందంట. ఆయన పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వ ఉన్న మన కోసం విజ్ఞాపన చేసే స్థాయికి నడిపించిందంట. చూడండి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని యొక్క చిత్తమును మాత్రమే జరిగిస్తాడు. ఇప్పుడు నువ్వు సరైన మార్గంలో ప్రయాణించుటకు దిక్సూచిని మాత్రమే నువ్వు వెంబడించాలి. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మే దిక్సూచి అన్నది. ఆ దిక్సూచి ఏమన్నదంటే అయస్కాంతం ఉన్నది. ఆ అయస్కాంతం అనేటటువంటి ఆ దిక్సూచిని ఎక్కడికి ఆకర్షిస్తుందంటే నీవు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి, ఇక్కడ ఉన్నావు కాబట్టి మరలా అక్కడికి వెళ్తున్నావు. నరులారా తిరిగి నా యొద్దకు రండి. కీర్తన గ్రంథం 90వ కీర్తనలో రాసిన కీర్తన ఎక్కడ రమ్మన్నాడు ఆయన మనల్ని? మరలా తిరిగి నువ్వు ఎక్కడ ప్రారంభమయ్యావు? ఈ రోజు మన ప్రారంభం ఎక్కడ? ఒక నిజమైనటువంటి క్రైస్తవుల యొక్క తిరిగి జన్మించిన వ్యక్తి యొక్క ప్రారంభము ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ సృష్టింపబడక మునిపే, రవంతా లేక మునిపే నువ్వు ఎవరిలో ఉన్నావంటే క్రీస్తులో. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నటువంటి నిన్ను ఈ కాలంలోనికి ఆయన పంపించి ఈ చివరి కాలం యొక్క వర్తమానం ద్వారా మరలా నువ్వు క్రీస్తులోకి వెళ్ళడానికి, ఎక్కడ ప్రారంభమయ్యావు అక్కడికి వెళ్ళడానికి, నిన్ను తీసుకెళ్ళడానికి ఈ వర్తమానం వచ్చింది. ఈ వర్తమానమే పరిశుద్ధాత్మ అయినది. ఈ యొక్క సువార్తే పరిశుద్ధాత్మ అయినది. చూడండి, ఈ పరిశుద్ధాత్మ నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే మరలా నువ్వు తిరిగి ఎక్కడ మరి ప్రారంభములోని నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ జీవిత యాత్రలో
మనం నడిపించుటకు మహిమలో ఒక అయస్కాంత వ్యవస్థను మనం కలిగి ఉన్నాం. అయస్కాంత వ్యవస్థ ఎక్కడ ఉన్నది? ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో ఉన్నది. చూడండి, ఇప్పుడు నీలో ఉన్నటువంటి ఆ దిక్సూచి లేదా ఆ అయస్కాంత వ్యవస్థ, ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఎక్కడికి ఆకర్షిస్తుంది? నీ కొరకు మహిమలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ వద్దకు నిన్ను ఆకర్షిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనము యేసుక్రీస్తు వైపుకు మరి తిరగవలసినటువంటి ప్రజలుగా మనం ఉన్నాం. మనము ఆయనలో ఈ రోజు మీరు మీ గృహాల్లో కూర్చున్నంతగా మీరు ఆయనలో ఉన్నారు. హల్లెలూయా. ఏ విధంగా ఇక్కడ మీ గృహాల్లో కూర్చొని మీరు ఆరాధిస్తున్నారు, ఆ విధంగానే మీరు మహిమలో కూడా కూర్చున్నారు. అంతే కదా పౌలు అంటాడు, మరి మీరు పరలోక స్థానంలో మిమ్మల్ని కూర్చొని పెట్టాడని. హల్లెలూయా. కాబట్టి మీరెవరు భయపడవలసినటువంటి పని లేదు, మీరెవరు కలవరపడవలసినటువంటి పని లేదు. ప్రపంచం యొక్క పరిస్థితులను చూస్తున్నప్పుడు వధువు యొక్క విమోచన దగ్గర పడుతుందని మీరు సిద్ధపడాలి, కానీ మీరు ఆ ప్రభు వైపు మరి ఎక్కువగా దేవుని మీద ఆధారపడండి, మరి ఎక్కువగా ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. ఈ సూచనలు నీకు కనబడుతున్నప్పుడు నీ జీవితంలో ఏదైనా అవిధేయతలు కానీ, పొరపాట్లు కానీ, బలహీనతలు కానీ, అవిశ్వాసం కానీ, ఏదైనా పాపపు యొక్క లక్షణాలు కానీ ఏదైనా ఉంటే వాటిని నువ్వు విడిచిపెట్టి నీ జీవితాన్ని ఈ ఉదయమే క్రీస్తుకు సమర్పించు. ఈ ఉదయమే నీవు మోకరించి నీ పాపమును ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో ప్రభు యొక్క సన్నిధిని ఆశ్రయించి నీవు పరిశుద్ధాత్మతో నింపబడు. ఆమేన్. ఈ సాయంకాలం యొక్క వెలుగులో నడిచి నిత్య జీవాన్ని పొందుకో. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే నిత్య గమ్యము వరకు నడిపిస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ నేను మరి ప్రవక్త ముద్రలో మాట్లాడుతూ ఉంటాడు. మరి 7 సంఘకాలములకు 7 ముద్రలకు మధ్య ఉన్నటువంటి ఎడము అనే వర్తమానంలో కొన్ని సంగతులు మీకు వస్తాయి, నేను చెప్పే సంగతులు. ఆమేన్. హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ నిన్ను నిత్య గమ్యం వరకు నడిపిస్తుంది. ఆమేన్. నిన్నేం చేస్తుందంటే అది ముద్రిస్తుంది. మనందరూ తెలుసు, మన ప్రభుత్వం కూడా అక్కడ ఒక మరి రైల్వేలో ఆయన పనిచేసినప్పుడు వాటన్నిటిని ముద్రించడం గురించి ఆయన కూడా చెప్పారు అక్కడ. ఒక మీరు ఎందుకు మీ పోస్ట్ ఆఫీస్ తీసుకోండి, వాళ్ళందరూ చేస్తారంటే ఆ పోస్ట్ ఆఫీస్ ఉత్తరాలు, టెలిగ్రామ్స్ అవన్నీ వాళ్ళకి వ్యాన్ ఉంటుంది, ఆ వ్యాన్ లో వేసేసేసి వాటన్నిటికి కనుక లాస్ట్ ఏం చేస్తారు? సీల్ వేస్తారు. అది గమ్యము చేరే వరకు ఆ సీలు ఎవ్వరు ఓపెన్ చేయడానికి. మళ్ళా ఎవరు ఓపెన్ చేయాలి? ఆ అధికారులు మాత్రమే ఓపెన్ చేయాలి. అలాగే ఆ సీల్ వేసే ముందు కూడా ఏం చేస్తాడంటే ఒక అధికారి ఉంటాడు, ఆ అధికారి వచ్చి చెక్ చేస్తాడు లోపల ఎలా సర్దారు. లూజ్ గా ఉంటే ఒకదానికొకటి కొట్టుకొని ఆ ప్యాకింగ్ మధ్యలో ఇరిగిపోద్ది. కాబట్టి మరి ఎలా సర్దారు, ఏం చేశారని ఒకసారి చెకప్ చేస్తాడు. చెకప్ చేసిన తరువాత వాటన్నిటిని సరిగ్గా అమర్చిన తరువాత అది ఎంత దూరము ప్రయాణించినా లోపల ఉన్నటువంటి వస్తువులు పాడవవు, పగిలిపోవు, అది ఏ విధంగా దెబ్బతినవు, ఏ విధమైనటువంటి మరి నష్టము కలగదు అని అతను నిర్ధారించుకున్న తరువాత అతను ఏం చేస్తాడంటే మొత్తమును ప్యాక్ చేసి బిగించి గడేసి ఒక సీల్ కొట్టేస్తాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి? అలాగే ఈరోజు పరిశుద్ధాత్ముడు కూడా మనకి ఎలా ఉన్నాడంటే ఆయన మనల్ని ముద్రిస్తున్నాడు. ఎలా ఉన్నాడంటే ఆ యొక్క పర్యవేక్షణ అధికారి లాగా ఉన్నాడు ఆయన. ఆయన పర్యవేక్షిస్తున్నాడు మనల్ని. నీ జీవితంలో ఏమైనా లూజులు ఉంటే, నీ జీవితంలో ఏమైనా బలహీనతలు ఉంటే వాటన్నిటిని ఆయన సరి చేసి నువ్వు చక్కగా ఫిట్ అయినప్పుడు నిన్ను సరి చేసి ఏం చేస్తాడంటే ముద్రేస్తాడు. చాలా మందికి మిలిటరీ గురించి తెలుసు, ఎందుకంటే అక్కడ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ గురించి ఇంకా బాగా తెలుసు. అర్థమైందా? చాలా మంది మరి మేము బలవంతులు మా జ్ఞానం ఉంది, మేము ఎవరి కాలం అది ఇదని కొంచెం ఊరు తొలుగుతూ ఉంటారు. వీళ్ళందరూ తీసుకెళ్ళి 4 రోజులు అక్కడ పడేస్తే సరిపోదు. చూడండి, ఒక ట్రైనింగ్ ఇచ్చేటటువంటి అధికారి ఉంటాడు. ఆ అధికారి ఏ మాత్రము కూడా డిస్కౌంట్లు ఇవ్వడు. ఆ అధికారి ఏ మాత్రము కూడా పాపం పోనీలే, మన కోనోడే, మన మతముడే, లేకపోతే మనోడే, మన ఇంటి పేరటోడే, బాగా డబ్బిస్తే లంచం తీసుకొని ట్రైనింగ్ తక్కువ, ఇలాంటి ఏముండవు అక్కడ. పొద్దున్నే లేపుతారు, ఏ చిన్నది లేకపోయినా శిక్షలు కఠినంగా అమలు చేస్తారు. ఎందుకు? శత్రువును చూసి నువ్వు పారిపోకూడదు. ఇక్కడ లూజ్ గా ఉన్నావు అనుకో, రేపొద్దున ఒక పిరికివాడిగా తయారయ్యావు అనుకో, నువ్వు ఒక ఫిట్నెస్ లేని వ్యక్తిగా ఉన్నావు అనుకో, ఆ బురదలో పాకాల్సి వస్తుంది.
కొండలు ఎక్కాల్సి వస్తుంది. ఆమేన్. ఈ రోజు సైనికుల యొక్క త్యాగము సమర్పణే మీరు మీ గృహాల్లో కూర్చొని ప్రశాంతంగా పండుగ చేసుకుంటున్నారు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పండగ రోజే కదా మన సెలవులో ఉండేది. మాట్లాడితే బిజీ 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 అంటా ఉంటారు జనాలు. ఇప్పుడు ఏంటో అర్థమైంది బిజీ. బయటికి వెళ్తే ఆ కరోనా వైరస్ దాన్ని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది ప్రజలు. లేదు పాస్టర్ గారు, మరి మేము అలాగ పాస్టర్ గారు ఇలాగ పాస్టర్ గారు అని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజు మరి అందరిని లాక్డౌన్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. ఈ రోజు సంపాదించుకోవడానికి అవకాశం లేదు. బయటికి వెళ్తే నీ కోసం మృత్యు ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నది. వాడు గర్జించు సింహం ఎవరు నిన్ను ఎదురు చూస్తున్నారని బైబిల్ ముందుగా చెప్పింది. ఎదురు చూస్తున్నారు రా 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 అని. అయినప్పటికీ చాలా మంది నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటున్నారులే. కానీ మీరు వింటున్నటువంటి మీరు అందరూ కూడా మీరు మీ గృహాలలో మరి గవర్నమెంట్ వారి ఉత్తర్వులు చెప్పినట్లుగా మీరు అందరూ పాటించాలి. మీరు అందరూ జాగ్రత్తగా మీరందరూ మరి ఆ క్రమాన్ని పాటించడం మంచిది. ఎందుకంటే వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. కాబట్టి మీరు లాక్డౌన్ లో మీ గృహాల్లో ఉండి మీరు బయటికి ఏదైనా అత్యవసరం అయితే తప్ప వెళ్లకుండా మరి ఆ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఆ క్రమాలన్నింటినీ మీరు పాటించడం అది మీకు, మీ కుటుంబానికి, మీ చుట్టుపక్కల వారికి, మీ సంఘాలకు అన్నిటికీ క్షేమదాయకం. ఆమేన్. కాబట్టి కొన్నిసార్లు మనం అలా చెప్తూ ఉంటాం. కానీ ఈ రోజు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నీలో లూజులు ఉంటే ఆయన ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. నీలో ఒకవేళ గర్వం ఉన్నదనుకో దాన్ని తీసివేస్తాడు. ముద్రించింది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ ముద్రించబడినటువంటి పుస్తకం గురించి మనం చూస్తున్నాం. ఆ పుస్తకాన్ని ఒకసారి మీరు చూడండి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ముద్రించబడినటువంటి ఒక పుస్తకం ఉంటుంది. ఆ ముద్రించబడినటువంటి పుస్తకం 7 ముద్రల చేత ముద్రించబడింది. ఇప్పుడు అది ముద్రించబడింది అంటే దాని అర్థం ఏంటంటే అది తన పనిని ముగించిందని అర్థం. అంతే కదండి. ఏదైనా ముద్రించినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, ఆ పనిని క్లోజ్ చేసినప్పుడు దాన్ని సీల్ చేస్తాం. నువ్వు సీల్ చేసావు, ముద్రించావు అంటే ఏంటి, అది క్లోజ్ అయిపోయింది. అది ఏ పని కోసం అయితే దాన్ని ప్రారంభించామో ఆ పని ఏమైంది, ముగించబడింది. ఇప్పుడు ఆ 7 ముద్రల గ్రంథము కూడా ముద్రించబడి ఉన్నది. అది తన పని ఏం చేసిందంటే ముగించింది. అది హల్లెలూయా. ఇప్పుడు ఏమైందంటే జగదుత్పత్తికి మునిపే దేవుడు ఎవరెవరు వారి పేర్లు రాయబడాలో, ఎవరెవరు రక్షించబడాలో, ఎవరెవరు ఏ కాలంలో జీవించాలో, ఏ కాలం ఎంతవరకు నిర్ణయించబడిందో దావీదు అంటాడు కదా, నా దినములు నా అంతము నాకు తెలుపని, నా ఆయువు ఎంతో నాకు తెలుపయ్యా అంటాడు కదా. అలాగే ప్రతిదీ కూడా దేవుని యొక్క మరి ఆ గ్రంథంలో ఏమైందంటే ముద్రించబడి ఉన్నది. ఇప్పుడు ప్రతి కార్యము ఎలా ఉన్నదంటే ముగించబడినటువంటి కార్యం. అది ఒక విమోచన కార్యం. నీవెలా మరి జన్మించాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ఏ సమయంలో నువ్వు బాప్తిస్మం పొందాలో, క్రీస్తును తెలుసుకోవాలో, పరిశుద్ధాత్మతో ముద్రించబడాలో, ఏ విధంగా దేవుడి కోసం సేవ చేయాలో, ఈ భూమి మీద దేవుడు ఏ పని కోసం నిన్ను సృజించాలో, ఏ ఉద్దేశంతో ఆయన నిన్ను బ్రతికించాడో, ఏ ఉద్దేశంతో నిన్ను కాలంలోకి పంపించాడో, ఆ కార్యాలన్నీ ముగించే వరకు నిన్ను ఎవరు ఏం చేయలేరు. ఆ కార్యాలు ముగింపుకు వచ్చే వరకు నీవు చచ్చిపోదా ఉన్నా సావులు. కొంతమంది సంతోషం బాగా ఉన్నప్పుడేమో ఎక్కువ కాలం పిల్లలు చూడాలనుకుంటారు. ఏదైనా బాధకరంగా ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, చచ్చిపోవాలనుకుంటారు. ఇంతతో సాలి ఏముంది భూమి మీద అంతా అయిపోయింది అనుకుంటారు. ఇప్పుడు నాలాగా ఒక 40+ వాళ్ళని అడిగాను, ఏముందా ఏం లేదు జీవితం అంటాడు. ఒక 60+ 80కి వెళ్ళాడు అనుకో, వాడు అసలు ఏం లేదు ఎప్పుడు వెళ్ళిపోదాం రెడీగా ఉంటాడు. అదే ఈ రోజు ఒక 20-25 ఎవరొస్తులు కనిపించామనుకో, అసలు వాళ్ళకి మన మాటలే లెక్క తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో సాధించాలి, ఏదో తెలుసుకోవాలి, ఏదో చేయాలనే తపన వారిలో ఉంటుంది. అయితే దేవుడు ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని ఆయన ముద్రించాడు. ఈరోజు ఈ చివరి దినాల్లో దేవుడు ఆ ముద్రలు మనకు విప్పి మన ప్రవక్త ద్వారా ఆయన బయలుపరిచాడు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల వాటిని విప్పింది. ఎవరు విప్పారు? గొర్రె పిల్ల. రక్తము కారుచున్నటువంటి ఆ గొర్రె పిల్ల మరి ఆ ముద్రలను విప్పి వాటిని చివరి కాలంలో ఆ 7వ దూత ద్వారా మర్మములన్నింటినీ ఆయన బయలుపరిచాడు. ఆ బలిష్ఠుడైనటువంటి దూత దిగి వచ్చి ఆ విప్పబడినటువంటి పుస్తకమును ఆయన ఎవరికి ఇచ్చారంటే తన వధువుకి ఇచ్చి తినమని చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు మనము ఆ క్రీస్తులో మన స్థానాన్ని మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. ఆ ముద్రలలో నీ స్థానాన్ని నువ్వు చూసుకోగలగాలి. 7 ముద్రలలో నన్ను నేను చూసుకుంటూ ప్రభువా
నీ ప్రేమలో ఆనందిస్తున్నాడు. ఆమేన్, ఈ ఆమేన్. కడవరి వర్తమానంలో నీ వైపే చూస్తూ ముందుకు సాగిపోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ముందుకు సాగిపోతూ ఉండుట అది పరిశుద్ధాత్మ యొక్క ముద్రమని, అంటే ముద్రించబడినటువంటి దానిలో నీ స్థానం నువ్వు గుర్తించినప్పుడు నువ్వు ముందుకు వెళ్తావు కానీ వెనుకకు చూడవు. నీ కన్ను దృష్టి అంతా పరసంబంధమైన వాటి వైపు ఉంటుంది కానీ అబ్రహాము వలె, మరి యోబు వలె, మరి భక్తి పనులు వలె నీ చూపంతా కూడా పరసంబంధమైన వాటి వైపు ఉంటుంది కానీ భూ సంబంధమైనటువంటి వాటిని నువ్వు ఎంత మాత్రము లెక్క చేయవు, వాటిని లక్ష్య పెట్టవు. పౌలు అంటున్నాడు మరి తనకున్నదంతా కూడా పెంటతో సమానంగా ఆయన ఎంచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ముద్ర ఒక పూర్తి చేయబడినటువంటి పనిని సూచిస్తూ ఉన్నాడు. ఒక ముగించబడినటువంటి పని, ఒక పూర్తి చేయబడినటువంటి పని. హల్లెలూయా. ఆ దేవుడు ముగించేశాడు. ఈరోజు ఈ కాలంలో వధువులో ఎంతమంది ఉండాలి, ఎవరు ఉండాలి అనేటటువంటి దానిని ఆయన ముందుగానే చూశాడు. ఎంతమంది నమ్ముతున్నాడు? ముందు నిర్ణయాన్ని మనం ఎంతమంది నమ్ముతున్నాం? దేవుడు ఈ రోజు మనల్ని ఆయన తన యొక్క ముందు నిర్ణయంలో చూశాడు కాబట్టి ఈ రోజు మనం ఈ వర్తమానంలో ఉన్నాము. ఈ వర్తమానం మన దగ్గరికి వచ్చింది. ఈ వర్తమానం మనల్ని వెలిగించింది. ఈ వర్తమానం మనకు ప్రత్యక్షత ఇచ్చింది. ఈ వర్తమానం మనకు కనులు తెచ్చింది. ఈ సాయంకాలం యొక్క వెలుగులో ఈ రోజు ఆ మహిమకు మార్గం సిద్ధపరచబడినటువంటి ఆ మహిమలో మనం నడుస్తూ ఆ పరిశుద్ధాత్మ ముద్ర ద్వారా క్రీస్తును చేరుకోవడానికి సాగుతూ 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 యాత్రలో ముందుకు వెళ్తున్నాం. ఆమేన్. ప్రభువును దీవించును గాక. హల్లెలూయా. కాబట్టి ముద్ర విప్పబడి వరకు ఆ లోపల ఒకసారి ముద్రించబడిన తర్వాత ఆ ముద్ర విప్పబడే వరకు కూడా ఆ లోపల ఏమున్నదో ఎవ్వరికీ తెలియదు. అంతేనా? లోపల ఏముందో ఎవరికి తెలుసా? ఇప్పుడు ఏం చేయాలి? ముద్ర ఏం చేయబడాలి? విప్పబడాలి, మొదలు పట్టబడాలి. అప్పుడు కానీ లోపల ఏముందో తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ తలుపు, ఆ ముద్ర తెరవబడినప్పుడు దానిలో ఏమున్నది సరిగా మనము చూడగలుగుతాం. ఈరోజు మనము ఈ యొక్క సంఘ శాఖలకైతే, ఈరోజు లోకములో ఉన్నటువంటి ప్రజలకైతే వారికి ఆ ముద్రలు విప్పబడలేదే కానీ ఈరోజు ఆ 7వ లవోదికయ సంఘకాలము దాటి వెలుపలకు బయటకు వచ్చినటువంటి మనకు, ఈరోజు వధువు కాలంలో జీవిస్తున్నటువంటి మనకు ఆ ముద్రలు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఆ ఉరుములు, ఆ శబ్దం మనం వినగలుగుతున్నాము. ఆ బోర్ల యొక్క శబ్దాన్ని మనం వినగలుగుతున్నాము. ఆ పాత్రలు కుమరించబడుతూ ఉన్నప్పుడు ఆ సంగతులన్నిటినీ కూడా మనకు మన ప్రవక్త ద్వారా తేటగా 7 ముద్రల గ్రంథము ద్వారా మనకు అర్థమైంది. ఆ విమోచన గ్రంథం విప్పబడినప్పుడు మాత్రమే దానిలో ఉన్నటువంటి ప్రత్యక్షతను మనం పొందుకోగలం. ఈ రోజు వధువు ఆ ప్రత్యక్షతను పొందుకొని సిద్ధపడుతూ ఉన్నది క్రీస్తు యొక్క విమోచన దినము కొరకు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముద్రలు విప్పబడలేదనుకో దానిలో ఉండేది తెలియదు. అక్కడ యోహాను చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యోహాను ఏం చేస్తున్నాడు? అక్కడ ఏడ్చుతూ ఉన్నాడు. ఒక చిన్న పిల్లవాడు చాక్లెట్ల కోసం, బిస్కెట్ల కోసం ఏడ్చినట్లుగా కాదులే కానీ ఇంకా భయంకరంగా ఏడుస్తున్నాడు అక్కడ. ఎందుకంటే అసలు తన యొక్క మరి సృష్టి యొక్క, అలాగే మరి ఎవరి మరి రక్షించబడాలో, ఎవరు మరి జారిపోవాలో, ఎవరు దేనికోసం నిర్ణయించబడాలో, అసలు ఆ దేవుని యొక్క ప్రణాళిక అంతయు కూడా ముద్రించబడి ఉంది. ఇప్పుడు తన స్థానం ఏంటో కనుగొనలేకపోతున్నాడు యోహాను. ప్రాబ్లం. అసలు నా స్థానం ఏంటి, నేను ఎక్కడున్నాను, నా స్థానం ఏంటని కనుగొనలేకపోతున్నాడు. ఎవరి స్థానాలు ఆ ముద్రలు విప్పబడే వరకు అర్థం కాదు. హల్లెలూయా. ఈరోజు వధువులో ఎవరున్నారు, లోకంలో ఎవరున్నారు? ఇప్పుడు ఒక చెట్టు ఉన్నదండి, ఒక విత్తనాన్ని మనం నాటుతున్నాం. వాళ్ళ విత్తనాలు రావడానికి అర్థమవుతుందా? లోపల నాటబడినటువంటి ఆ విత్తనం కంకిగా బయటికి రావడానికి ఆ విత్తనాన్ని కాండం మోసుకొస్తుంది, ఆకులు మోసుకొస్తున్నాయి, ఆ కాడలు మోసుకొస్తూ ఉంటాయి. చూడండి, పువ్వులు వస్తాయి, పుప్పొడి వస్తుంది, దాంట్లో విత్తనం తయారవుతుంది. ఆ విత్తనం మీద కూడా తొక్క ఉంటుంది. గోధుమ మీద మీరు చూడండి, చాలా మంది తొక్కను విత్తనం కలిసి ఉండగానే మేమే వద్దు అనుకుంటారు, కానీ మేమే రక్షించబడతాం అనుకుంటారు. కానీ ఆ తొక్కలు కూడా ఊడిపోయే కాలం ఇదే. హల్లెలూయా. ఈ చివరి కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి దానిని చేత ఆయన చేతిలో ఉన్నది తూర్పారబడుతున్నాడు, చెల్లిస్తా ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే నిజ క్రైస్తవులందరూ ఒక నిజమైన విత్తనాలన్నీ మిగిలిపోతున్నాయి, పొట్టు గాలికి పోతుంది. ఆ పరిశుద్ధాత్మ గాలి వీచే సమయం ఇదే. ప్రతి పరిచర్యను పరీక్షించే, అగ్ని పరీక్షించే సమయం ఇదే.
ఆ యొక్క భయంకరమైనటువంటి ఈ చిన్న భిన్నమైపోతున్నటువంటి ప్రపంచంలో ఆ ముంచుకొస్తుంది ఒక తుఫాను. ఆ తుఫాను పరీక్ష చేసే సమయం ఇదే. మన దివిటీలను శుభ్రం చేసుకునే సమయం ఇదే. బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడే సమయం ఇదే. ఇప్పుడు ఆ యొక్క తుఫాను దూసుకొస్తూ ఉన్నప్పుడు నీవు ఎక్కడ నీ పునాది ఉన్నదో కదిలిపోబోతున్నది. ప్రతి కుటుంబాన్ని అది తాకబోతున్నది. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాన్ని అది తాకబోతున్నది. అది ప్రతి ఒక్కరి యొక్క పరిచర్యలను తాకబోతున్నది. ఆ అగ్ని తాకినప్పుడు నీవు అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కట్టబడ్డావు, లేక నీ సంఘ నాయకుడు వేసినటువంటి పునాది మీద కట్టబడ్డావు. ఆ పునాది మరి కొయ్యకాలు, గడ్డికాలు, బంగారము, వజ్రము వెలగలిగిందో, క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయిగా వేయబడినటువంటి ఆ ప్రత్యక్షత అనే బండ మీద కట్టబడినటువంటి అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద నువ్వు ఉన్నట్లయితే, నీ ఆత్మీయ జీవితం ఉన్నట్లయితే, నీ కుటుంబం ఉన్నట్లయితే, నీ సంఘం ఉన్నట్లయితే, ఎటువంటి గొప్ప తుఫానులు వచ్చినా అవి ఏ మాత్రము కూడా ఇంటిని కొట్టలేవు. ఆమేన్. ఏ మాత్రము కూడా ఏం చేయలేదు. ఆమేన్. ఆమేన్. ఏ కరోనా వైరస్ లాంటివి ఇంకా ముందు చాలా లేవచ్చు. ఇలాంటి భయోవారులు ఎన్నో లేవచ్చు. ఆమేన్. ఎన్నో తుఫాను రావచ్చు. ఎన్నో అడవులు తగలబడిపోతున్నట్లుగా జరగవచ్చు. ఎన్నో సునామీలు రావచ్చు. ఏదైనా రావచ్చు. ఏది కూడా నిన్ను తాకలేదు. ఎందుకో తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ యొక్క కౌగిలిలో ఉన్నావు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నీతి సూర్యుని యొక్క రెక్కల నీడలో నువ్వు భద్రపరచబడ్డావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీకు కేడముగా ఉన్నాడు. ఆమేన్. ఆయన నీకు దుర్గముగా ఉన్నాడు. ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మనము నమ్ముకొనదగిన కోటగా ఉన్నాడు. హల్లెలూయా. ఏ శత్రువు నిన్ను పరీక్షించడానికి నీ దగ్గరికి రాలేడు. ఎందుకంటే నువ్వు ముచ్చువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ముట్టిగానే మన దగ్గరికి రావాలి. మన ముందు ఎవరున్నారు? యేసు ఉన్నాడు. ఆమేన్. ఒక సండే స్కూల్ పాట ఉంది. నేను సండే స్కూల్ టీచర్ ఫస్ట్. నాకు ముందుగా యేసు ఉన్నాడు, నేను వెళ్ళు త్రోవ ఆయన ఎరిగి ఉన్నాడు. నాకు ముందుగా యేసు ఉన్నాడు, నేను వెళ్ళు త్రోవ ఆయన ఎరిగి ఉన్నాడు. నా క్షేమం కోరువాడు, నాకు దారి చూపువాడు. నా క్షేమం కోరువాడు, నాకు దారి చూపువాడు. నన్ను నడిపించువాడు యేసు దేవుడు. హల్లెలూయా. చిన్న పిల్లలు విశ్వాసాన్ని నింపడానికి ఈ పాట నాకు బాగా ఇష్టం. సండే స్కూల్ బాగా పడేవాడు ఈ పాటని. చూడండి, ఈ రోజు ఆయన మనకు ముందుగా ఉన్నాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మన ప్రవక్త చెప్పిన అద్భుతమైన మాట, దేవుని యొక్క వాక్యపు యొక్క పరిధిలో నీవు ఉన్నంత కాలము నిన్ను ఏ దెయ్యము తాకలేదు. ఎప్పుడైతే దెయ్యం అంట నీ యొక్కకు రాదంట, అది నువ్వే దాని దగ్గరికి వెళ్తావంట. అదవుతుందా? వాక్యపు యొక్క పరిధిని దాచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడే దెయ్యం పట్టుకుంటుంది నేను. అవ్వ మంచి చెడులు తెలియజేసేటటువంటి వృక్షం దగ్గరికి అబ్బాయి అని వృక్షం నడుచుకుంటే అవ్వ దగ్గరికి రావా? అంటున్నాడు ఈ సంగతి. కాబట్టి మనమే కష్టాల దగ్గరికి వెళ్తాం, మనమే సాతాను దగ్గరికి వెళ్తాం, మనమే వాక్యపు పరిధిని దాటి దేవుని యొక్క హస్తాలను మనం అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు మనం చేపట్టుకున్నాం అనుకో, వాడు ఏం చేస్తాడు? ఎదిరించుకుంటా ఉంటాడు. ఇట్లా ఎదిరించుకొని వాడు అక్కడే నడవాలన్నట్లుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం ఏం చెప్తా ఉంటాం? అక్కడ రాళ్ళు ఉన్నాయి, బురద ఉన్నది, జాగ్రత్తగా నడవాలరా, అందుకే నేను పట్టుకుంటున్నా. నేను పట్టుకున్నాను అనుకో, నేను వదిలిపెట్టను. నువ్వు పడితే డబ్బు నేను ఎత్తుకుంటా. అదే నీకు నువ్వుగా నడిచావు అనుకో, నువ్వు బ్యాలెన్స్ ఆపుకోలేక రాయగానే పడిపోతావు, బురదలో కాలు పడగానే పడిపోతావు. అందుకే నేను పట్టుకుంటానంటే ఆడు వెళ్ళలేదు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? బురదలో పడతాడు, దెబ్బలు తగ్గుతాడు. అదే కనుక తండ్రి కనుక తన చిన్న పిల్లవాడు చేపట్టుకున్నాడు అనుకో, ఎంత దూరమైన ఆ ప్రయాణం అంతటిలో కూడా ఎప్పుడు తండ్రి బిడ్డకు చేయగలవాడు. బిడ్డే లేదు నేనే పట్టుకుంటాను, నీ చేయి పట్టుకున్నాడు అనుకో, ఈ చేయి కాసేపటికి లేత చేయకపోతే నొప్పి వచ్చింది, వీడు వదులుతాడు, కింద వేలు పడతాడు. జరిగేది. కాబట్టి ఈ రోజు మనము క్రీస్తుని మన హస్తాలను పట్టుకొని నిద్దాం.
ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ప్రభువా నా చేయి నువ్వు విడువకయ్యా. ఆమేన్ ఆమేన్ నీవు నన్ను పట్టుకో, నేను పట్టుకుంటే జారిపోతాను. అవునవును నేను పట్టుకుంటే ఈ లోకాశలను ఆకర్షించినప్పుడు, సాధారణుడు కొన్ని బాణాలు వేసినప్పుడు ఎవరి కాలంలో ఉండగా నేను తప్పిపోతాను. శరీరాశ, నేత్రాశ, జీవప్రమము, లోకము, లోకాశలు, లోకంలో ఉన్న ప్రతిదీ ఒక రంగుల వలయం వలె ఆకర్షిస్తూ ఉన్నది ఆయన. నేను పడిపోతాను. కాబట్టి నువ్వు నా చేయి పట్టుకో, నన్ను నడిపించాయి, నువ్వు నన్ను నడిపించు. ఎందుకంటే ఆ మార్గం అంతా నీకు తెలుసు. హల్లెలూయా. పరలోకానికి మరి ఎక్కి వచ్చిన వాడు ఎవరైనారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు పరలోకానికి వెళ్ళే మార్గం ఎవరై ఉన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఆయన మనలో పట్టుకుంటే ఆయన మార్గం తెలుసు కాబట్టి మనం సురక్షితంగా తీసుకెళ్తాడు. ఆయన మనల్ని పట్టుకోలేదనుకో, ఆ పరిశుద్ధాత్మ ముద్ర నీ మీద లేదనుకో, ఆ మార్గం నీకు తెలియదు కానీ తడబడడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అందుకే బతుకున్నటువంటి దావీదు అంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగా నా ఇష్టం వచ్చినట్లుగా, కానీ శ్రమ కలిగిన తర్వాత నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నా. ఎందుకు వాక్యమును అనుసరించి దావీదు నడుచుకోవాల్సి వచ్చింది అక్కడ? ఎందుకంటే వాక్యము ఆయన పాదములకు దీపము కనుక, ఆయన త్రోవకు వెలుగు కనుక, ఆ క్రీస్తు యొక్క మార్గములో ఆ యొక్క దీపపు యొక్క వెలుగులో, ఆ సువార్త యొక్క వెలుగులో, పరిశుద్ధాత్మ యొక్క వెలుగులో, వాక్యపు యొక్క వెలుగులో, ఈ చివరి కాలపు యొక్క వెలుగులో, ఈ సాయంకాలపు యొక్క వెలుగులో నీవు మహిమలోకి వెళ్తావు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ విధంగా మనం నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. ఆయన ఎలా ఉన్నాడంటే ఆ ముద్రను ఎటువంటి దెయ్యము కూడా ఏ మాత్రము ఆ ముద్రను పగలగొట్టలేదు. ఆ యోహాను ఏడుస్తూ ఉన్నాడు. మరి ప్రపంచంలో ఎవ్వరూ కూడా దాన్ని పగలగొట్టడానికి అర్హత కలిగిన వాళ్ళు లేదు. పగలగొట్టడం కాదు, కనీసం దాన్ని చూడడానికైనా అర్హత లేదంట. అక్కడ ఆదాము ఉన్నాడు, అబ్రహాము ఉన్నాడు, మోషే ఉన్నాడు. ఆదాము దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని కుమారుడు అని ఉంది కదా, మరి నువ్వు ఈ ముద్రలు విప్పొచ్చు కదా అని యోహాను అడిగినప్పుడు ఆదాము అంటున్నాడు, అయ్యా దేవుని కుమారుడే, కానీ నా వలనే సృష్టి మొత్తానికి పాపము శాపం వచ్చింది. మీరు ఈ విధంగా మూలిగేది ఎందుకు అనుకుంటున్నావు? నా వాళ్ళు కాబట్టి దాన్ని చూసే యోగ్యత కూడా నాకు లేదు, నేను వదిలేను. మోషే దగ్గరికి వెళ్ళాడు, అయ్యా ఆయన మాట్లాడమంటే బంగారు కొట్టాను, నాలో ఇన్ని ఉన్నాయి నావగట. దాని దగ్గరికి వెళ్ళాడు, నువ్వు బహుప్రియుడు కదా. దాని దగ్గరికి వెళ్ళాడు, బహుప్రియుడు కదా దానియేలు. లేకపోతే ఏసేపు దగ్గరికి వెళ్ళాడు, ఏసేపు నీలో ఏ మచ్చ లేదు లేదు, ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఎన్నో పగుళ్ళు ఉన్నాయి నాలో కూడా. కాబట్టి నా వల్ల కాదు, నన్ను వదిలేను. ఎవ్వరూ లేకపోయేసరికి ఏడ్చుతూ ఉన్నాను. అప్పుడు సింహాసనంలో నుండి 7 కన్నులు 7 కొమ్ములు కలిగినటువంటి గొర్రెపిల్ల లేచి వచ్చింది. రక్తము కారుచున్న గొర్రెపిల్ల, రక్తము కారుచున్న వర్తమానం ఇది. ఆ ముద్రలు కలిగినటువంటి పుస్తకము ఆయన విప్పుతూ ఉన్నప్పుడు ఆ రక్తము ఆ ముద్రలను తడుపుతూ ఉన్నది. ఆ రక్తము కాల్చున్న ఆ ముద్రలు కలిగినటువంటి ఆ పుస్తకం విప్పబడినటువంటి ఆ పుస్తకాన్ని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో బలిష్ఠుడైనటువంటి దూత తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, అది యోహానికి ఇచ్చి తినమంటున్నాడు 8వ వచనం. హల్లెలూయా. ఇప్పుడు యోహాను ఏం చేస్తున్నాడంటే రక్తము కారుచున్న వర్తమానం తింటున్నాడు. ఏంటంటే వెచ్చటి రక్తంతో కూడిన మాంసాన్ని తింటాయి. కోడి పిల్లలాగా గాదుల దగ్గరికి వెళ్ళి గొడ్లు బియ్యము, కాపుల్లాగా చీవిడి చచ్చిపోయిన జంతువుల దగ్గరికి వెళ్ళి తినవై. చూడండి, పక్షిరాజులు ఎప్పుడు ఎలాంటి ఆహారం తింటాయి? పీనుగు ఎక్కడ ఉంటుందో పక్షిరాజులు అక్కడ పోగవుతాయి. దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని యొక్క నిజమైన పక్షిరాజులు పోగవుతాయి. ఇప్పుడు పక్షిరాజులని మరి వారి గృహాల్లో కూర్చొని వాక్యాన్ని భుజిస్తూ ఉన్నారు. హల్లెలూయా. రక్తము కాల్చున్న ఆహారాన్ని నేను పెట్టలేదులే కానీ పరిశుద్ధాత్ముడే మీ గృహాల్లోకి వచ్చి మీకు ఏది కావాలో దాన్ని పంచిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ ముద్ర తెరవబడినప్పుడు మాత్రమే దానిలో ఉన్నటువంటి వాటిని మనం చూడగలం. ఈ ముద్ర దేన్ని సూచిస్తుందంటే యజమానత్వాన్ని సూచిస్తుంది. ఏం సూచిస్తుంది? యజమానత్వం. అంటే ఇప్పుడు ఆ ముద్రను వేసినటువంటి వ్యక్తికి సంపూర్ణ హక్కులు దానిలో ఉన్నటువంటి వాటన్నిటి విషయంలో ఉన్నాయి. అదవుతుందా? ఇప్పుడు ఒక వస్తువును ఎవరు తయారు చేశారో ఆ తయారు చేసినటువంటి వ్యక్తికి మరి ప్రతి పూర్తి హక్కులు ఉంటాయి. పేటెంట్ రైట్స్ అన్ని కూడా వాళ్ళకి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ కనుక దీన్ని కనుక కాపీ వచ్చి ఎలాంటి దాన్ని నువ్వు తయారు చేసావనుకో నీ మీద కేసేస్తారు. హెచ్ఎంసీ వాడు తయారు చేసిన వాచ్ని మరి వేరే కంపెనీ వాళ్ళు తీసుకొని అదే మోడల్ తయారు చేశారనుకో వాడు కేసేస్తారు.
నాది కాపీ కొట్టాడు. చూడండి, హక్కులు ఉంటాయి. అలాగే ఇప్పుడు పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తి హక్కులను కోల్పోతాడు. జాగ్రత్త వినాలి. ఇక్కడ ఏం కోల్పోతాడు? హక్కులను కోల్పోతాడు. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మను కలిగినటువంటి సేవకులు అందరూ కూడా వారు క్రీస్తులకు ఖైదీల వలె ఉన్నారు. వారు వారి సొంత నిర్ణయము, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత ఉనికిని వారు చాటుకోవడానికి ఇష్టపడలేదు, వాటిని జరిగించడానికి ఇష్టపడలేదే కానీ పూర్తిగా దేవుని యొక్క చిత్తం మీద ఆధారపడతారు. ఆమేన్. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, తండ్రి యొక్క చిత్తమును జరిగించుటే నాకు ఆహారము పానమైనది అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు ఒక పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తి కూడా మన చిత్తాన్ని మనం జరిగించుకోవడానికి భూమి మీద లేని ఈ రోజు దేవుడి యొక్క చిత్తం ఏంటో నువ్వు గ్రహించగలగాలి. ఆ చిత్తాన్ని నువ్వు జరిగించాలి. ఆ చిత్తంలో నువ్వు జీవించాలి. ప్రతి రోజు నువ్వు ప్రార్థించి, ప్రభువా ఈ ఉదయం ఈ దినము నా విషయంలో నీ చిత్తం ఏంటి అని నువ్వు అడగగలిగే స్థాయి నీకు ఉండాలి. హల్లెలూయా. ఆ రోజు దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలిగినప్పుడు నీవు ఒక శాశ్వత ఆనందంతో నింపబడతావు. ఎంతో బిజీ లైఫ్ కలిగి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవించినప్పుడు సాయంత్రం అంతా ఎలా ఉంటుందంటే ఇల్లంతా గొడవగా గందరగోళంగా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. బయట నుంచి రాగానే గిన్నెలు పలుకుతూ ఉంటాయి, భార్యల మీద కేకలు, పిల్లల మీద కేకలు అంతా. కానీ నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా సమాధానం ఉంటుంది. ఒక పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించుకుంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏసేపు సృష్టించుకున్నట్లుగా సృష్టించుకుంటావు. పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు, పోతీఫర్ ఇల్లు ఆశీర్వదించబడింది. ఏసేపు ఒక మంచి వాతావరణాన్ని సృష్టించుకున్నాడు. అక్కడ నుంచి జైల్లో పడ్డాడు, అయినా భయపడలా యేసేపు. అక్కడ కూడా మంచి వాతావరణాన్ని సృష్టించాడు. ఆ జైలు అధికారి తెచ్చి యేసేపు తాళాలు ఇచ్చి నీ ఇష్టం అన్నాడు. ఆయన ఎప్పుడైతే మళ్ళా రాజు యొక్క కళ వచ్చినప్పుడు రాజు దగ్గరికి వచ్చి ఆ కళ భావం చెప్పగానే అక్కడ కూడా రాజు గారు ఏం చేశారంటే ఒకరిని తీసిన యోసేపుకి ఇచ్చేశాడు. దేవుని పిల్లలు ఎప్పుడు తలగా ఉంచుతారు కానీ దేవుడు ఎన్నడూ తోకగా ఉంచడు. ఎంతమంది తోకగా ఉండాలని, నువ్వు పాడైపోవాలని, నువ్వు నాశనం అయిపోవాలని, నువ్వు చెడిపోవాలని, నువ్వు పాడైపోతే చూసి సంతోషించాలని భక్తిపరుడు దావీదు కీర్తనలో అంటూ ఉంటాడు, ప్రభువా వారు నేను పాడైపోతే సంతోషించాలనుకుంటున్నారు, వారు నేను గాయపడితే వారు నవ్వాలనుకుంటున్నారు. ఎంతమంది అనుకున్నా నీలో ఒక వెంట్రుక కూడా నీకు ఏ అపాయమో జరగదు. అగ్నిగుండంలోనికి వెళ్ళినటువంటి వారు అగ్నివాసన కూడా బయటపడ్డారు. జలములు పొర్లి పారినా అవి వారిని ఏం చేయలేకపోయాయి. అగ్నిలో నడిచిన జ్వాలలు కాల్చలేకపోయాయి. ఈ లోకంలో నీవు ఉన్నప్పటికీ నిన్ను ఏ దెయ్యము గాని, ఏ వ్యక్తులు గాని, ఏ ప్రభుత్వాలు గాని, ఏ సంగతులు నిన్ను ఏ మాత్రం కదిలించజాలవు. నీ ఉద్దేశము, నీ ఆలోచన ఒకటే దేవుని చిత్తాన్ని జరిగించడం, ఆ చిత్తాన్ని ముగించుకొని దేవుని దగ్గరికి రావడం. హల్లెలూయా. బాగుంటే 60-70, బాగా ఉంటే 80. కానీ ఎప్పుడైనా నువ్వు భూమి నుంచి వదిలి వెళ్ళిపోవాలి కదా. కరోనా వైరస్ వచ్చినా కొంతమంది వెళ్ళిపోతారు. నీకేదో వచ్చి వెళ్ళిపోవాలి. ఏదైనా సరే భూమి నుంచి వెళ్ళిపోవడానికి ఒక మార్గం. ఏ షుగరో, బీపీయో, కాళ్ళు నొప్పో, తుమ్ము చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బాత్రూమ్ లోకి వెళ్ళి కాళ్ళు దారి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నడుస్తూ చచ్చిపోయిన వాళ్ళు, ఎండదెబ్బలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మంచం మీద పడుకుని తెల్లారి లేకుండా వెళ్ళిపోయిన ఉన్నారు. ఎంతమంది లేరు. ముగించబడింది ఆ దినాలని. దేవుడు ముందుగానే ముద్రించాడు. జీవితంలో ఒక గురిని నీకు ఇస్తున్నాడు దేవుడు. ఈ రోజు నీవు ఒక గురిని కలిగి ఉండాలి. ఏంటంటే విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుట. హల్లెలూయా. హల్లెలూయా. నష్టమైన ఇరుకులైన ఇబ్బంది అయిన నీవు వాటన్నిటిలో నుండి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నీవు దేవుని సొత్తు కాబట్టి, దేవుని చేత ముద్రించబడ్డావు కాబట్టి ఇప్పుడు నీ మీద ప్రతి అధికారము, ప్రతి ప్రకటనము నిన్ను నడిపించేది సమస్తము ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. నిన్ను ఎవరైతే ముద్రించారో ఆ పరిశుద్ధాత్ముడే నీ మీద నాయకుడు. ఇక నీ మీద ఎవరు నాయకులు లేరు. నీ మీద తత్వాలు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు చేసినా, ఎవరు నిన్ను ఏం చేయాలన్నా అదేం కాదు. దేవుడు ఏది అనుకున్నాడో అది మాత్రమే నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఏది అనుకున్నాడో దేవుడు అదే జరుగుతుంది. కాబట్టి దేవుడి యొక్క చిత్తాన్ని మనం జరిగించవలసిన వారంగా ఉన్నాం. ఆమేన్. కాబట్టి ఆ పరిశుద్ధాత్మకు మనం అప్పచెప్పుకోవలసిన వారంగా ఉన్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నువ్వు ముద్రించబడినప్పుడు, ఆయన పరీక్ష చేసినప్పుడు అది ఏ విధంగా ఉన్నదంటే నిత్య భద్రతలోనికి అది వెళ్తుంది. ఆమేన్.
హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీవు ఎలాంటి నిత్య భద్రత కలిగి ఉన్నావంటే గమ్యస్థానము చేరే వరకు నిన్ను ఎవరు ఓపెన్ చేయరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నీ గమ్యస్థానం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళడం నీ గమ్యస్థానం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నీ గమ్యస్థానం ఎక్కడ? పరలోకం. ఆమేన్. క్రీస్తులో. ఆమేన్. ఆ సింహాసనం వాగ్దానం చేయబడిన సింహాసనమే నీ గమ్యస్థానం. ఓ క్రీస్తుతో కలిసి సదాకాలము నీవు పరిపాలించేటటువంటి ఆ సింహాసనమే నీ గమ్యస్థానం. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క గురి మోషే యొక్క జీవితం గురించి పౌలు అంటున్నాడు ఆ విశ్వాస వీరుల యొక్క పత్రికలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో. ఇప్పుడు మోషే దేని ఎడల విశ్వాసాన్ని, దేని ఎడల గురిని, దేని ఎడల మరి ఆలోచన కలిగి ఉన్నారంటే ఆయన మరి పరలోకమును ఆ పరలోకమును గురించినటువంటి ఆలోచనతో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. అక్కడ మోషే గురించి రాయబడి ఉంటుంది. మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించారు. ఆమేన్. ఎందుకని? ప్రతిఫలముగా కలగబో బహుమానం కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. దేనికోసం? కలగబో బహుమానం కోసం. యేసుక్రీస్తుని గురించి కూడా అదే రాయబడి ఉంటుంది. కాబట్టి ఆ బహుమానం కోసం యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో ఆయన కూడా ఏం చేశాడంటే మహా వేదనతోనూ, రోదనతోనూ, కన్నీటితోనూ, ఆమేన్. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్చుకున్నట్టుగా స్థలము లేకుండా ఆయన జీవించి ఒక దీనుడిగా జీవించి వెళ్ళిపోయారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అనుకుంటున్నారు మీరు? పరిశుద్ధాత్మ వస్తే అగ్ని వచ్చేసి ఓ కేకలేసి అరుపులేసి అడావుడు చేసేసి కింద మీద పడి ఎగురుతూ అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తి దీనత్వాన్ని కలిగి ఉంటాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి తన్ను తాను సామాన్యుడిగా చేసుకుంటాడు. యేసుక్రీస్తుని ఈ లోకం ఎందుకు గుర్తించలేకపోయిందంటే ఆయన సామాన్యంగా ఒక పశువుల పాకలో పుట్టడానికి. ఆమేన్. అదే రాజు యొక్క ఇంట్లో పుడితే గుర్తించేవాళ్ళు ఆయన. అవునవును. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఒక సామాన్యుడిగా, దీనుడిగా, ఒక వడ్రంగి వారి కుమారుడిగా, ఒక సామాన్యమైన బట్టలు ఉతికే స్త్రీ యొక్క గర్భంలో జన్మించి ఈ భూమి మీద సామాన్యంగా ఉండటాన్ని బట్టి ఆయన మెస్సయ్య అని ప్రజలు గుర్తించలేకపోయారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తి మరి సామాన్యంగా ఎలా జీవించాలో మరి అక్కడికి ఏం చెప్పాల్సిన పని లేదు. కానీ పరిశుద్ధాత్మ మనకి నువ్వు కలిగి ఉన్నప్పుడు నీకు అది దీనత్వాన్ని నేర్పిస్తుంది, నీకు అది తగ్గింపు జీవితాన్ని నేర్పిస్తుంది, నీ గర్వం అంతటిని పక్కకు వేరువేస్తుంది, నీలో ఉన్న రాళ్ళంతటిని ఏరివేస్తుంది, నీలో ఉన్న చెత్తనంతటిని తీసివేస్తుంది, నీలో ఉన్న కలుపు మొక్కలన్నీ పోతాయి. నీవు ఏం కలిగి ఉంటావు అంటే కేవలం ఒకటే ఒకటి కలిగి ఉంటావు, అది దీనత్వము. ఈరోజు దేవుని యొక్క సేవకులను, వారు చెప్పినటువంటి హెచ్చరికలను, వారు తెచ్చినటువంటి వర్తమానాలను ప్రజలు ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే వారు సామాన్యంగా ఉండటం, వారు దీనత్వాన్ని కలిగి ఉండటం. ఈ చివరి కాలంలో మన ప్రవక్తను ప్రజలు ఎందుకు గుర్తించలేకపోయారంటే ఆయన సామాన్యంగా 7వ తరగతి చదువుతూ వచ్చాడు. ఆయన కనీసం ఆయన మాట్లాడేటువంటి ఆ ఇంగ్లీష్ కూడా, ఆ వ్యాకరణం కూడా సరిగా పలకలేని స్థితిలో ఉన్నాడు. నేను తెలియ అట్లా తలబడతా మాట్లాడతాను, ఆయన ఇంగ్లీష్ కూడా తలబడతా మాట్లాడతాడు. ఆ సామాన్యతను ప్రజలు గుర్తించలేకపోయారు. ఇప్పుడు వారి యొక్క తలంపులు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క ఊహలు ఎలా ఉన్నాయంటే యేసుక్రీస్తు పుడతమంటూ పుడితే అంతఃపురంలో కొట్టాలి, రాజుగారు కడుపులు కొట్టాలి. ఎందుకంటే ఆయన మెస్సయ్య కదా, రాజు కదా. రోమన్ యొక్క ప్రభుత్వాలంతటిని నాశనం చేసి యూదు యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి మరి ఆ చేతి సహాయం రాయి కదా అనుకుంటున్నారు ప్రజలు. కానీ ఆయన ఎలా పుట్టాడంటే ఒక అల్ప బెత్లెహేములో, ఒక దీనురాలి యొక్క గర్భమున, ఒక సామాన్యంగా ఒక పశువుల పాకలో, కనీసము ఆయన బంగారు వీలు కూడా లేదు సృష్టికర్తకి. సృష్టికర్త ఒక కంపు వచ్చేటటువంటి ఆ గడ్డి తొట్టెలో, ఆ కుర్తులు అనేటటువంటి ఆ తొట్టెలో ఆయన పుట్టాడు. ఆయన చుట్టడానికి గుడ్డలు కూడా లేక ఆ యొక్క మరి ఆ ఎద్దుల యొక్క కాడి మీద కట్టేటటువంటి ఆ గుడ్డలను తీసి ఆయన చుట్టాడు సామాన్యంగా. హల్లెలూయా. అందుకే ప్రజలు సామాన్యులను ఎప్పుడు గుర్తించలేదు, సామాన్యులను గుర్తించలేదని మీరు బాధపడాల్సిన పని లేదు. నిన్ను ఎవరు గుర్తించవలసినటువంటి అవసరం కూడా లేదు.
ఎటువో తెలుసా, నిన్ను అసలు పరిశుద్ధాత్మే గుర్తించాడు, ఆమేన్. నిన్ను సృష్టికర్తే గుర్తించాడు. ఓ సృష్టికర్త నీకు ఒక అద్భుతమైనటువంటి తనలో భాగంగా చేసుకొని నీకు తన పనిని తన చిత్తాన్ని జరిగించే కృపించాడు నీకు ఆయన. అది చాలు నీ జీవితానికి. ఎవరు గుర్తించాలి? మనుషులు గుర్తిస్తే ఏం ప్రయోజనం? ఎవరు గుర్తించినా ఆ గంట ఎలా ఉంటది? ఇవాళ ఊగుతారు, తర్వాత పట్టుకెళ్ళి తీరుతారు. కానీ దేవుడు అలా కాదండి. దేవుడు ఒక వ్యక్తిని పై రూపాన్ని పెట్టి ఆయన లక్ష్య పెట్టడు, ఆయన అతని ఎదురు తీసుకోలే. కానీ దేవుడు ఒక వ్యక్తిని తన పని కోసం పిలుచుకునేటప్పుడు ఎలా తీసుకుంటాడంటే అతని హృదయాన్ని చూస్తాడు. హృదయం ఎలా ఉన్నది? కపటము లేకుండా ఉండాలి. ఈర్ష్య, ద్వేషము, అసూయ ఉన్నదా? ఎదుటోడు పాడైపోవాలని కోరుకుంటున్నావా? ఎదుటోడు నాశనమైపోవాలని కోరుకుంటున్నావా? ఎదుటోడికి హాని కలిగించాలని కోరుకుంటున్నావా? నువ్వు వద్దు, పక్కన అయ్యా ఈయన ఎత్తైనటువంటి భుజాలు కలిగి ఉన్నాడు, ఈయన చాలా మరి బీటెక్ లో DTH లో DD LLB చదివాడు, యుద్ధంలో నైపుణ్యత కలిగి ఉన్నాడు, కత్తి బాగా తెప్పగలడు, నా యోబు కన్నా మరి గొప్ప మరి ఆ యొక్క అర్హత కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి యెషయా మరి సమూయేలు ఎన్నుకోవడానికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఎన్నిక దగ్గరకు వచ్చేసరికి బహుశా యెషయా చెప్పుకోవచ్చు, ఇతను యుద్ధంలో నైపుణ్యత కలిగి ఉన్నాడు, ఇప్పుడు సౌలు యొక్క మరి ఆ ఆస్థానంలో పనిచేస్తున్నాడు, గొప్ప నాయకుడు, ఇతనే కరెక్ట్ గా సరైనటువంటి మరి రాజుగా ఉండదగిన వాడని. కానీ దేవుడు పాటలు పాడుకుంటూ కపటము లేకుండా యథార్థంగా ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడి దేవుని ఎప్పుడు కీర్తిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ కొనియాడుతూ మరి దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తూ ఎప్పుడు ఆ గొర్రెలకు ఆ యేసును కూర్చిన గానం చేసుకుంటూ వాడుకుంటూ అక్కడ సింహము ఎలుగుబంట్లు వచ్చినప్పుడు దాన్ని ఎదిరించే శక్తి లేక దేవుని మీద పూర్తిగా ఆధారపడి దేవుని యొక్క ఆత్మ సహాయంతో వాటిని చంపి ప్రతిదానికి దేవుని మీద ఆధారపడి ఆ చిన్న దీనమైన యథార్థమైన గొర్రెలు, కపటము లేనటువంటి గొర్రె అయిన దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. పెద్ద కుప్పల మీద ఉండేది కూడా. ఈ రోజు నిన్ను కూడా అంతే. ఎక్కడి నుంచి ఎన్నుకుంటున్నాడు? పెద్ద కుప్పల మీద. ఒకవేళ కొంతమంది చెప్తూ ఉంటారు, చాలా మంది ఎలా చెప్తూ ఉంటారంటే అలాగే అర్హత లేదండి, వీళ్ళకి ఏ అర్హత లేదండి, వాళ్ళు కనీసం ఇంగ్లీష్ మాట్లాడటం రాదు ఇతర సేవకుడా, లేకపోతే కనీసం చర్చ లేనటువంటి ఒక చెట్టు కింద పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇతర సేవకుడా, ఇతను మాట్లాడటమే రాదు, లేకపోతే ఇతను చూడడానికి అట్టా ఉంటాడు, లేదా ఇతను ఎందుకు పనికిరాడని ఏదే అని మనం తీర్పు తీరుస్తూ ఉంటాం ఒక వ్యక్తి యొక్క ఎన్నికల గురించి. కానీ దేవుడు అలా చూడండి, అతను లావుకున్నాడా, ఎత్తుకున్నాడా, పొడుగుగా ఉన్నాడా, చదువుకున్నాడా, చదువుకోలేదు, ఏం అవసరం లేదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే దేవుడు ఎప్పుడు నరుని వేషంలో చూడలే కానీ ఆయన నరుని యొక్క హృదయాన్ని చూస్తాడు. ఆయన నీటి ఒడ్డుకి వెళ్ళాడు, అందరూ ఆ రాత్రి అంతా శ్రమ పడ్డాడు, చేపలు పడలేదు, దులుపుకుంటున్నాడు ఒక ఆయన, అందరినీ చూశాడు యేసుప్రభు. యేసుప్రభు చూడటువంటి ఎలా ఉందో తెలుసా? పైన కనపడతాం కాదు, పైన మనం వేసుకునే డ్రెస్ అప్ కాదు కనపడేది, లోపల హృదయంలో ఏముందో చూశాడు. ఈ కపటం లేనటువంటి ఈ పేతురును మనం ఎన్నుకున్నాం. హల్లెలూయా. జగదుత్పత్తికి మునిపే ఇతని పేరే మనము ఆ యొక్క ముద్రించబడిన గ్రంథంలో నేను చూసా, ఇతనే అని చెప్పి వచ్చి పేతురు కొద్దిగా గౌరవిస్తావా అయ్యా తీసుకో. ఆయన ప్రసంగాన్ని ఎవరి కోసం చెప్తున్నాడంటే అక్కడ నుంచి వచ్చిన అక్కడ చుట్టూ మూగిన వాళ్ళ కోసం కాదు స్వార్థ చెప్పేది, వలలు దుడుకుంటారు పేతురు కోసం చెప్తున్నాడు. అవి అందరూ అక్కడ ఎంతో ఏకాగ్రతగా వింటున్నట్లుగా నడుస్తున్నటువంటి వారికి ఎవరికి అర్థం కావట్లా, కానీ పేతురికి అర్థమైంది. నీ నావని కొంచెం లోపలికి నడిపించాలి ఆయన. అయ్యా రాత్రంతా శ్రమపడ్డా, ఒక్క చేప కూడా వాడలేదు, నా తాతలు మరి ఇక్కడే ఈ పని చేస్తున్నాం మేము. చిన్నతనం నుండి ఎక్కడెక్కడ చేపలు పడతాయో, ఎటు వెళ్ళాలో ఈ ఏరియా మొత్తం నాకు తెలుసు, సముద్రం అంతా తెలుసు నాకు. ఈ సముద్రం మీద చాలా సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా. కానీ ప్రభువా ఏమో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఏదో నా హృదయాన్ని తాకింది, నీ మాట చొప్పున నేను చేస్తున్నా. హల్లెలూయా. వెళ్ళాడు, మరి దేవుని యొక్క కార్యాన్ని చూశాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మహిమతో అతను నింపబడ్డాడు. దేవుని యొక్క దేవుడు యేసుప్రభు అంటున్నాడు, నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ నా యొక్క ఇప్పుడు ఆకర్షించడం ప్రారంభించాడు తండ్రి. హల్లెలూయా. వివేచించాడు, అక్కడ కొన్ని అద్భుతాలు చేశాడు, పేతురుని పట్టుకున్నాడు. ఇప్పుడు పేతురు కనీసం చేపలు లెక్కేసుకున్నప్పుడు ఎవడని తీస్తే అంత జేబులో పెట్టుకోవడం కదా, దాన్ని లెక్కేసుకోవడం కూడా పాపం రాదాయి. కానీ వెళ్తూ యేసుప్రభు అన్నాడు, మళ్ళీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత పేతురు నా గొర్రెలను కాయని చెప్పాడు. హల్లెలూయా. ఎవరికి అప్పు చెప్పాడు? నీ గొర్రెలు పేతురు.
దేవుని యొక్క ఎన్నిక అలా ఉంటుంది. అలాగే ఈరోజు మనమంతా ఇలా ఎందుకు కూడుకుంటున్నామంటే, మనమంతా ఎందుకు వాక్యం కొరకు ఆశ కలిగి ఉన్నామంటే, ఎందుకు దప్పి కలిగి ఉన్నామంటే, దేవుడు నిన్ను ఆయన కృప చేత ఏర్పరచుకున్నట్టును బట్టి, ఆయన ప్రేమ చేత నిన్ను ఏర్పరచుకున్నట్టును బట్టి, జగదోత్పత్తికి మునిపే నిన్ను ముందు నిర్ణయంలో ఉండటం బట్టి, గత జగదోత్పత్తికి మునిపే ఈ సమయంలో ఈ విధంగా నువ్వు కూర్చోవటం, ఈ విధంగా వాక్యం వినడం, ఈ విధంగా నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకోవడం ఆయన నువ్వు చూశాడు. ఆయన చూశాడు కాబట్టి నువ్వు ఉన్నావు ఇక్కడ. సామాన్యమైన వ్యక్తి కాదు కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి ఆయన భద్రపరుస్తున్నాడు. ఆ గమ్య స్థానము చేరు వరకు సాతాను ఎటువంటి కుయుక్తులు పనినా సరే, సాతానుడు ఏ విధంగా కూడా ఆ ముద్రను పగులగొట్టలేడు. ఆమేన్. మన ముద్ర లోపల మన ఉన్నత కాలము సాతానుడు ముద్ర లోపలికి రాలేడు. వాడికి పరిశుద్ధాత్మ వండుకున్నాడా? సాతానుడు పరిశుద్ధాత్మ దగ్గరికి వాడు వస్తాడా? సాతానుడు మార్చుకొని ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటంటారు? ఎందుకంటే వాడు ఆ ముద్రలోకి రాలేడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ముద్ర వెలుపలకు వెళ్ళి శోధించబడుతున్నాం. అందుకే యాకోబు అంటాడు, దేవుడు శోధిస్తున్నాడని మీరు ఎప్పుడు అనొద్దు. ఎందుకో తెలుసా? మీ స్వకీయ దురాశ ఏంటది? దురాశ. ఎంతుంటే ఎంత కావాలి, ఎంతుంటే అంత కావాలి. ఇక కావాలి కావాలి కావాలి, ఆడి ఆక్రమించుకోవడం, ఇది ఆక్రమించుకోవడం, అది లాక్కోవడం, ఇది లాక్కోవడం, లేకపోతే ఆ డబ్బు సంపాదించుకోవడం, ఈ డబ్బు సంపాదించుకోవడం. ఇప్పుడు ఒక చిన్న పూరు కూర్చున్నప్పుడు రేకులు ఉంటే చాలనుకున్నాం మనం. ఇప్పుడు రేకులు ఉంటే బిల్డింగ్ ఉంటే చాలనుకున్నాం. బిల్డింగ్ చిన్న బిల్డింగ్ అయితే 2 డబుల్ బెడ్రూమ్ ఉంటే బాగుంది అనుకుంటున్నాం, లేకపోతే 3 అపార్ట్మెంట్స్ ఉంటే బాగుంది అనుకుంటాం. ఇక అలా మనం ఎన్నడానికే చూస్తున్నాం. మానవ స్వభావాన్ని బట్టి అంతులేదు దానికి. మానవుని యొక్క కోరికలంట, గుర్రాలంట, అవి పరిగెడతానే ఉంటాయి. ఊరి తర్వాత చిన్న ఫ్రిడ్జ్ ఉంటే బాగుంది అనుకో, ఫ్రిడ్జ్ కానీ పెద్ద ఫ్రిడ్జ్ కావాలి. మానవ సహజం అది. కానీ ఈ రోజు నువ్వు ముద్రించబడితే ఆ గుణలక్షణాలన్నీ నీలో ఉండి దేవుడు చేపేస్తాడు. ఇప్పుడు పూర్తిగా ఆయన కాపరిగా మారిపోతాడు. ఆయన హస్తాలలో నువ్వు ఉంటావు. ఆయన నిన్ను భద్రపరుస్తాడు. ఆమేన్. అయితే నువ్వు ఎప్పుడైతే దాన్ని దాటి బయటకు వచ్చి సాతానికి చిక్కుతావో అప్పుడు నువ్వు శ్రమలో పాలవుతావు. ఇప్పుడు లాక్డౌన్, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండాలి. బయటికి వెళ్తే ఎవరికి చిక్కుతావు? కరోనా చేతికి చిక్కుతావు. కరోనా చేతికి చిక్కితే నీ ప్రాణాన్ని విలవిలలాడిస్తుంది. నీ యొక్క శ్వాసను పొందుకోకుండా విలవిలలాడిస్తుంది. ఇప్పుడు ఆ దెయ్యానికి నువ్వేం చేయాలి? లాక్డౌన్ ప్రకటించినందుకే ముందుగా మేలుకొని మన దేశాన్ని రక్షించడానికి ఇంట్లో ఉండరా అంటే ఉండట్లా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఈ పరిధిని దాటి బయటికి వెళ్తున్నావు. డబ్బులు తీసుకునే దగ్గర, పుస్తకాలు తీసుకునే దగ్గర, బైకుల మీద, కూరగాయల దగ్గర, ఎక్కడో చాట ఊరికే తిరుగుతా ఉన్నారంట. పోలీసు వాళ్ళు వాళ్ళకి కరోనా కోటింగ్ అని స్పెషల్ గా కనిపెట్టారు. ఈ మధ్యలో కరోనా కోటింగ్ స్పెషల్ గా ఇస్తున్నారు బయట తిరిగే వాళ్ళకి. పూర్వాలందరూ పని పాట లేకుండా తిరిగేవాళ్ళు. చూడండి, పని కోసం వెళ్ళి చూసుకొని దాని నుండి తప్పించబడి సైలెంట్గా వచ్చేస్తే నువ్వు లాక్డౌన్ లో ఉంటే నీ దగ్గరికి అది రాదు. కరోనా వైరస్ అంట, అది ఎవరి దగ్గరికి రాదంట, దాని దగ్గరికి అందరూ వెళ్తున్నారు. ఇక్కడ సాతానుడు కూడా అంతే. సాతానుడు నిన్ను ఏమాత్రం ముట్టలేడు, నీ జోలికి రాలేడు. ఎందుకో తెలుసా? యోబు గృహం చుట్టూ కంచెను వేస్తున్నప్పుడు సాతానుడు ఏ మాత్రం కూడా గృహంలోకి ప్రవేశించలేకపోయాడు. ఎందుకు ప్రవేశించలేకపోయాడు? దేవుని యొక్క కంచె ఉన్నది, పరిశుద్ధాత్మ నీకు గుర్తున్నది. ఐగుప్తులో మరి ఆ మరణపు దూత సంచరించు వేళ ఆ యొక్క రక్తపు గుర్తు కలిగినటువంటి ఆ గృహంలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే రక్షించబడతావు. అవుతుందా? ఆ గృహము దాటి నువ్వు బయటకు వచ్చాక మృత్యుదూతని నిన్ను మింగేస్తుంది. రాహాబుకి ఒక సూచన ఇచ్చారు వాళ్ళు. ఆమెకు ఒక ఎర్రటి తొగటి దారం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చి చెప్తున్నారు, నీవు గనక ఈ రూమ్ లో మీరు లాక్డౌన్ అయ్యి ఈ ఇంటిలో మీరు ఉండకపోతే మీరు బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చంపేస్తే మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉండాలి? రక్తపు గుర్తు కలిగిన ఇంట్లో ఉండాలి. ఇప్పుడు ఇంట్లో ఉంటే ఈ ఇల్లు ఎర్రటి తొగటదారం చూడగానే యెహోషువ ఆజ్ఞాపించాడు, ఆ ఇంటికి ఎవరు కూడా వెళ్ళడానికి లేదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి హాని చేయడానికి లేదు, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మనవారే. ఎందుకంటే మన ఎర్రటి తొగటి దారం అక్కడ వేలాడుతుంది. ఎవరిది?
ఇజ్రాయెల్ యొక్క ఎర్రటి తొగటదారం అక్కడ ఎలాడుతున్నది. ఆమేన్ 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇజ్రాయెల్ యొక్క రక్తపు గుర్తు అక్కడ ఎలాడుతూ ఉన్నది. గొర్రె పిల్ల యొక్క రక్తపు గుర్తు ఆ ఇంటి మీద ఉన్నది. ఆ ఇంటికి వెళ్ళదు మృత్యుదూత పక్కన ఇంటోని చంపేసింది, ఈ ఇంటోని ఎదురింటోని చంపేసింది, అటు పక్కన చంపేసింది, వెనకింటోని చంపేసింది. కానీ ముందింటోటి దగ్గరికి రాలేకపోతుంది. ఎందుకంటే రక్తము గొర్రె పిల్ల రక్తం ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యొక్క రక్తపు గుర్తులను కలిగి ఉంటే, ఈ రోజు ఆ పరిశుద్ధాత్మ అనే ముద్రను కలిగి ఉంటే, ఏ దెయ్యము నీ యొక్క జీవితం యొక్క ముగింపు వరకు నిన్ను తాకలేదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, రక్తము లోపల నువ్వు ఉండాలి. ఇక్కడ కూడా మీకు ఒక చిన్న విషయం చెప్తాను. లోపల తెరను గురించి ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు. ఏ వర్తమానం అది? లోపలి తెర. ఈ లోపల తెర అనేటటువంటి వర్తమానంలో మనందరికీ తెలుసు, ఇజ్రాయెల్ యొక్క గుడారము లేదా ఆ దేవుని యొక్క ఆలయము ఎలా ఉంటుందంటే 3 భాగాలుగా ఉంటుంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకసారి యాజకుడు ఏం చేస్తా ఉంటాడంటే గొర్రెల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం తీసుకొని అతను ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలను ధరించి పరిశుద్ధంగా యథార్థంగా దాని లోపలికి వెళ్తాడు. వాటి మధ్యలో ఏమో వేలాడుతూ ఉంటాయంటే సముద్ర వత్సరపు యొక్క తోళ్లు మరి వాటిని ఆ గదులను విడదీస్తూ ఉంటాయి. ఇప్పుడు అతను లోపల వెళ్ళినప్పుడు లోపలి తెరలో ప్రవేశించినటువంటి వ్యక్తికి బయట ఉన్నటువంటి సంగతులతో ఏ సంబంధం లేదు. పూర్తిగా సంబంధాలన్నీ ఏమైపోయినాయి? తెగిపోయినాయి. ఇప్పుడు లోపలి తెరలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ మందసము, ఆ కెరూబుల మధ్యలో ఆ తెచ్చిన రక్తాన్ని ఆ కరుణాపీఠ మీద ఆయన ప్రోక్షించి దేవుడి యొక్క సన్నిధిని కోరుకుంటాడు. ఇప్పుడు దేవుడు అతనితో మాట్లాడతాడు, దేవుడు అతనితో దర్శిస్తాడు. అవునా కదా? జకరియా దగ్గరికి దూత దిగి వచ్చి యోహాను యొక్క పుట్టుకను గురించి చెప్పలేదా? అతను లోపల యాజకత్వం జరిగిస్తానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళతో, సమాజానికి తెలియజేయవలసినటువంటి సంగతుల గురించి. ఇప్పుడు దేవుడితో వారితో దేవుడు తప్ప మధ్యలో గాలి కూడా లేదు అక్కడ. దేవుడు ఆ విధంగా ఆ లోపలి తెర అనుభవాన్ని ఈ రోజు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు గృహంలో ఉండి లోపల తెర అనుభవాన్ని కలిగి ఉండాలి. క్రీస్తుని ఆశ్రయించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ లోపల తెర అనుభవానికి నువ్వు వెళ్ళినప్పుడు బయట ప్రపంచంతో నీకు ఎలాంటి సంబంధము లేదు. దేవుడు నువ్వు దేవుడు అంతే. ఈ రోజు మనం కూడా అంతే. హల్లెలూయా. ఎంతమంది ఇలా కలిగి ఉంటున్నారు అనేది మీకే వదిలేస్తాను. టైం బిజీ అయిపోయారు జనాలు. బిజీ అంట ఏంటి? ఇంట్లో ఉంది. లాక్డౌన్ లో కూడా బిజీ అంట. ప్రార్థన చేస్తున్నామని అడిగాను అనుకో, బిజీ. బైబుల్ చదువుతున్నాం, బిజీ. ఏంటి లాక్డౌన్ లో ఏం చేస్తున్నాడో తెలియదు. చేయడం కూడా కష్టమైపోయింది. ఇప్పుడు టీటీపీ కాదు, టీపీనే. తినడం పడుకోవటమే, తిరిగి లేదుగా. ఇది కూడా పాపం బిజీ అయిపోయింది. బైబిల్ చదువుతున్నావంటే బిజీ. దేవుడు ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు బైబిల్ చదవడానికి, ప్రార్థనకి సరిగా ఆదివారం రమ్మంటే బిజీ అని చెప్పడం స్టార్ట్ చేయడానికి మరి ఎన్ని వచ్చినాయి. ఇప్పుడన్నా నువ్వు కళ్ళు తెరుచుకొని దేవుడు ఏదో కృప చూపాడు, నా బ్రతుకును మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు అని చక్కగా బైబిల్ చదివితే ఎంత బాగుండు. లాక్డౌన్ లో ఉన్న వాళ్ళంతా మరి చక్కగా బైబిల్ ధ్యానించినప్పుడు, లేదా ఒక సహోదరి మొన్న న్యూస్ లో ఒక సాక్ష్యం చెప్తుంది, నేను బైబిల్ చదవటాన్ని బట్టి ఆదరించబడ్డాను, ఆ కరోనా వైరస్ ఎదుర్కొన్నానని సాక్ష్యం చెప్తున్నాను భారతదేశంలో. కాబట్టి ఈ రోజు వాక్యాన్ని చదువుతూ దేవుడిని ప్రార్థిస్తూ మరి వర్తమానాలు చదువుతూ ఇప్పటి వరకు 7 మొదలు ఎంతమంది చదివారంటే ఒక్కరు కూడా చేయట్ల. వేల మంది సంఘం ఉన్నారు. ఎంతట్లా? ఎందుకంటే చదవట్లా. ఒకవేళ దేవుడు నువ్వు చదవడానికి అవకాశం ఇచ్చేదేమో. ఆ 7 ముద్రలో నీ పేరు కనబడాలి కదా, నువ్వు ఎక్కడున్నావు నీకు తెలియాలి కదా, క్రీస్తులో నీ స్థానం తెలియాలి కదా. అందుకే అవును ఒక అవకాశం ఇచ్చేదేమో నీకు. హల్లెలూయా. కాబట్టి కొంతమంది ఎగ్జామ్స్ కూడా లేవు, ఎగ్జామ్స్ కూడా ఆపేశారు. మరి ఇలాంటి సమయంలో మీరు ఎగ్జామ్ సిద్ధపడేది వేరు కదా, ఇంట్లో కూర్చోండి. అందుకే క్రీస్తు రాకడకు సిద్ధపడండి. మీ జీవితాలు క్రీస్తుకి ఇవ్వండి. మీ హృదయాలు వాక్యం వైపు తిప్పండి. వాక్యం యొక్క వెలుగు మీ మీద ప్రకాశించడానికి అవకాశం ఇవ్వండి. ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో న్యూస్, లేకపోతే ఇంకా రకరకాల ప్రోగ్రామ్ ఉన్నాయి. అమ్మ తల్లి, కన్న తల్లి, చిన్న తల్లి, పెద్ద తల్లి, ఇలాంటి ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి. చూడండి, ఇవన్నీ చూసుకుంటా కూర్చోడానికి టైం రావట్లేదు. ఇప్పుడు ప్రజలకేమి పెద్దగా ఇబ్బంది అనిపించట్ల లోపల కూర్చున్నా. ఎందుకంటే టీవీలు, సినిమాలు, సీరియల్స్ ఆపేశారంటే కొంతమంది బాధపడుతూ ఏడుస్తూ కూర్చోలు అయిపోతున్నారు. కానీ చూడండి, ప్రజల పరిస్థితులు కొద్దిగా కఠినంగానే ఉన్నాయి. మాట్లాడుతున్నారండి. కాబట్టి మీరు అందరూ కూడా
క్రీస్తు వైపు, వాక్యం వైపు, ప్రార్థన వైపు మనసుని పెట్టండి. ఇప్పటి వరకు పొద్దునపూట ఆ పేతురు యోహాను గురించి అప్పుడప్పుడు కథ చెప్తా ఉంటా మీకు. వాళ్ళ వెనక ఒక ఎద్దు పడుతుంది. ఎద్దు పడుతున్నప్పుడు వాళ్ళిద్దరు పరిగెడుతున్నారు. ఇప్పుడు పేతురు యోహానుతో, అంటే మామూలు సహోదరులు అనమాట, బైబిల్ వాళ్ళు కాదు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, యోహాను ఒరే మన వెనక ఎద్దు పడుతుంది, ప్రార్థన చేయాలంటున్నాడంట. ఈ యోహాను అంటున్నాడంట, ఒరే అనందనేటప్పుడు ప్రార్థన తప్ప మరి ఎప్పుడు నాకు ప్రార్థన రాదని అంటున్నాడు. నువ్వన్నా చేయమన్నాడు, నాకు అదే ప్రార్థన వస్తున్నాడు, ఇంకోటి రాదు అన్నాడు. అలా ఉన్నటువంటి స్థితిలో దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి ఏమైనా అవకాశం ఇచ్చాడేమో. కన్నీటి ప్రార్థన, విరిగి కలిగిన ప్రార్థన, అంతఃపురంలో దాగి ఉండి నశించిపోతున్నటువంటి వారి కొరకు, సజీవులకు, మృతులకు మధ్యలో నిలబడే స్థానము నువ్వు కలిగి ఉండాలేమో. ఆయన అంటున్నాడు, బ్రద్దలైన సందుల్లో నిలబడేది ఎవరు? దేవుడు అడుగుతున్నాడు నేను ఈ సమయంలో. ఆ బ్రద్దలైనటువంటి సందులో నిలబడే స్థానమును తీసుకో. హల్లెలూయా. మృతులకు సజీవులకు మధ్యలో యేసుక్రీస్తు నిలిచి ఆయన తన విలువైన రక్తాన్ని ఇచ్చి మృతులైనటువంటి మనల్ని ఆయన సజీవులుగా చేశాడు. ఆయన ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యత్వానికి మనల్ని వారసులుగా చేశాడు. పాపులమైన మనల్ని, ఆమేన్ ఆమేన్, మరణ పాత్రులమైనటువంటి మనల్ని, నాశన పాత్రులమైనటువంటి మనల్ని, పాతాళములకు పాత్రులమైనటువంటి మనల్ని, అగ్ని గుండానికి పాత్రులమైనటువంటి మనకు నిత్య జీవానికి పాత్రులుగా చేయడానికి ఆయన మధ్యలో నిలబడ్డాడు. ఆకాశానికి భూమికి మధ్యలో ఆ గొల్గొతా కొండ మీద ఆ శిలువలో వేలాడి మరి ఒక చేతితో దేవుని, ఒక చేతితో మానవుని పట్టుకొని ఆయన సమాధాన పరిచాడు. ఏదైనా తోటలో కోల్పోయినటువంటి ఆ లింకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ ఆ స్థానంలో ఇచ్చేదేమో దేవుడు. ఆమేన్. ఇంట్లో ఉండి ప్రార్థించడానికి, ఒకవేళ దేవుడు తన సేవ కొరకు నిన్ను నిలబెట్టడానికి ఒక అవకాశం ఇచ్చాడేమో, నువ్వు సరి చేసుకుని ఆయన పాదాలను ఆశ్రయించుకొని ఆయనకు నీ జీవితాన్ని అర్పించుకోవడానికి. ఆమేన్. ఏదో నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు అనేది మాత్రం నాకు తెలుసు. హల్లెలూయా. నేను అది ఆశిస్తున్నాను. దేవుడు ఏదో నా జీవితంలో ఒక కీడు వెనక మేలు ఉంటుందని నేను నమ్ముతాను. ఒక ఆలస్యం వెనుక ఒక మేలు ఉంటుందని నమ్ముతా. బైబిల్ బట్టి ఒక చీకటి వెనుక వెలుగు ఉంటుందని నమ్ముతాను. మారా తర్వాత ఏది అనుభవం ఉందని నమ్ముతా. ఈ పరిస్థితులన్నీ మనల్ని ఎలా తీసుకొచ్చినాయంటే మనము దేవునితో బాగా దగ్గరగా ఉండటానికి. హల్లెలూయా. చాలా మంది నేను చూస్తా ఉంటా, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేయవా? పాస్టర్ గారు ప్రార్థన చేయాలంట, ఈయన మాత్రం ఈయన కోసం కూడా ప్రార్థన చేసుకోండి. లేదు సోదరుడా, నీవు కూడా అందరి కోసం ప్రార్థించవలసిన బాధ్యత నీకున్నది. హల్లెలూయా. భక్తిపరుడైన దావీదు అంటున్నాడు, నా ప్రార్థన నా చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యము వలె, నా ప్రార్థన ధూపము వలె ఉండునుగాక. ఆమేన్. నీ ప్రార్థన ధూపము దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడు నీ ప్రార్థన విని ఈ తెగులును ఆపుతాడు. ఈ తెగులుకి మందు కొనుక్కోవడానికి మరి ఆ వైద్యులు ఎవరో ఒకరికి తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రార్థించు. ఈ విపత్తు నుంచి దేశం తప్పించబడాలని ప్రార్థించు. నీ కుటుంబం తప్పించబడాలని ప్రార్థించు. నీ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం తప్పించబడాలని ప్రార్థించు. నీవు తప్పించబడాలని ప్రార్థించు. ఈ తెగులు నుంచి, ఈ తెగులు కన్నా కూడా భయంకరమైనటువంటి తెగులు ముందు రాబోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అంతా అవబోతున్నది. దీనికంటే ఇంకా మరి ఎంతో భయంకరమైనటువంటి తెగులు ప్రపంచం మీదకి వస్తాయని మరి అనేక మంది అంచనాలు వేస్తున్నారు ఇప్పటికీ. కాబట్టి నా సోదరుడా, మనం చివరి దినాల్లో, సహోదరి చివరి దినాల్లో ఉన్నాం. నువ్వు నీ సమయాన్ని వృధా చేయొద్దు. నువ్వు దీవెనకరంగా ఉండు నలుగురికి. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండు. ఆహారం వలె ధూపం వేయి. ఆ ఫీనోహాస్ వలె పౌరుషం కలిగి ఉండు క్రీస్తు కోసం. పోతున్నారు ఎంతో మంది. కరువు, ఆహారం, వస్త్రములు లేక మరి దేవుడు మనకి ఇంకా తినడానికి, ఉండటానికి, మరి కట్టుకోవడానికి అన్నింటినీ ఇస్తున్నాడు. మరి మన చేతనంత సహాయం చేస్తూ ఎదుటివారికి మరి చెప్పుకోవాల్సిన పని లేదు. నీ హృదయంలో దేవుడు ఎవరికైనా ఏదైనా చేయాలని ఇవ్వాలనిపించాడు అనుకో, ఇవ్వు, చేయి. నీ శక్తి కూడా చేయి ఎదుటివారికి సహాయం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమనే కదా మరి ఆజ్ఞ చెప్పాను. ఇప్పుడు నీ వల్ల నీ సోదరుడు, నీ పక్కింటి సోదరుడు నశించిపోతున్నప్పుడు నీకు ఆ బాధ ఉండదా? ఎంతో మంది కరోనా వైరస్ తాకి మరి వారు క్వారంటైన్ లో ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. మరి వాళ్ళందరి కోసం బాధ లేదా? మన దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి కరోనా కేసుల నుంచి విముక్తి కలగాలని నువ్వు కోరుకోవట్లేదా? మనందరము మరి ఈ లాక్డౌన్ నుంచి విడిపించబడాలని నువ్వు కోరుకోవట్లేదా? ఎల్లప్పుడూ ఇలా ఉండకుండా మరి ఉండాలని నువ్వు కోరుకోవట్లేదా? అయితే నువ్వు మోకరించు, అయితే నువ్వు ప్రార్థించు. నువ్వు దేవుని హస్తాలలో ఉన్నావు, దేవుని నిత్య భద్రతలో నువ్వు ఉన్నావు. మరి నీవు ముద్ర పొందిన వ్యక్తిగా ఉన్నావు.
కాబట్టి నేను ఏ దెయ్యము ఏ మాత్రము తాకలేదని నువ్వు గుర్తించుకొని నువ్వు ప్రార్థనా పూర్వకం సిద్ధపాటును కలిగి ఉన్నాను. మరి సర్వశక్తి గల దేవుని యొక్క గుడారంలో ఉన్నటువంటి సభ్యులందరికీ చెప్తున్నాను, మీరు భారం కలిగి ప్రార్థించండి, ఉపవాసం ఉండి ప్రార్థించండి, కన్నీటితో ప్రార్థించండి, అంగలార్పుతో ప్రార్థించండి. మన దేశం కోసం మీరు ప్రతి ఒక్కరు మీకు సమయం ఇచ్చిన కొలది మీరు ప్రార్థించండి, వాక్యమును ధ్యానించండి. మరి మనమందరం కూడుకున్నంత వరకు మరి దేవుడు మన కుటుంబాలన్నీ భద్రపరచాలని మరి ప్రతి ఒక్కరి విషయంలో ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. ఇంకా ఇదే అంశాన్ని నేను ముందుకు మళ్ళా నేను కొనసాగిస్తాను వచ్చే వారం. కాబట్టి ప్రభు చిత్తం అయితే బుధవారం కూడా అవకాశం ఉంటే మరి ఎఫ్బీలో అన్న లైవ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం అనే విషయాలు మీ అందరికీ తెలియజేస్తాను. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే మరి మోకరించినట్లయితే లేదా లేచి నిలబడినట్లయితే వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు దేవుని యొక్క ముద్రను నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే పరిశుద్ధాత్మ క్రియలు మాత్రమే నువ్వు చేస్తావు. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? యేసుకేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమి రాయబడి ఉంది? వారందరికీ ముద్ర వేయబడింది. ఎవరికి? వారు మరి దేశము నశించిపోతూ ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థించిన వారికి. చెప్తాను ఈ యొక్క అంశాన్ని. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ ముద్ర అదేదో ఒక స్టాంప్ తీసుకొచ్చి నీ తల మీద వేయటం కాదు, లేకపోతే ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి వారికి చెక్ చేసి చేతి మీద వేసే స్టాంప్ కాదు. కానీ పరిశుద్ధాత్మ అది నీ హృదయంలోనికి రావాలి, అది నిన్ను మొత్తం ముద్రించాలి, నీ ఆత్మను ముద్రించాలి. ప్రతి ఏ క్రిములు నీ దగ్గరికి రాకుండా ఆయన నిన్ను ముద్రించాలి. నోరు తెరిచి కళ్ళు మూసుకొని ఉన్న స్థలంలోనే నీ హృదయాన్ని తెరిచి నోరు తెరిచి ప్రార్థించు. నోరు తెరువు. ఒక చిన్న ప్రార్థన గొప్ప దీవెన అన్నాడు. చివరి నాడు ప్రభువా మా దేశాన్ని స్వస్థపరచండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ కరోనా వైరస్ నుంచి విడిపించండి. ఓ ప్రభువా మేమందరం ఈ లాక్డౌన్ నుంచి తప్పించబడి మరలా తిరిగి సమాజంగా కూడి ఆత్మతో సత్యముతో ఏకమనసుతో ఏకాత్మతో చప్పట్లు కొడుతూ మా యొక్క స్వరం అంతటితో నాయన నిన్ను కీర్తించి నిన్ను ఆరాధించే భాగ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి యేసయ్యా. ప్రజలందరితో విరిగి నలిగిన మనసుతో ప్రార్థిస్తున్నారు. దేవాన్ని కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ రక్తం కలిగినటువంటి ఇశ్రాయేలు వారు ఆ గృహంలో ఉన్నంత వరకు వారిని నువ్వు భద్రపరిచావు నాయన. ప్రభువా నాయన ఆ యొక్క నోవాహు ఆ గృహంలోనికి వెళ్ళిన తరువాత నాయన అతను నీతో ఆ 1000 ఏళ్ల పాలన అనుభవాన్ని కలిగి ఉన్నాడు ప్రభువా. ఈ రోజు మేము కూడా అలాంటి స్థితిలో మేము ఉన్నాము. మేము చివరి దినాల్లో ఉన్నాము. ప్రపంచమంతా ఏకమైపోతున్నది. సంఘములన్నీ సమైక్యత కొరకు సిద్ధపడుతూ ఉన్నాయి. మతములన్నీ ఐక్యత చెందుటకు సిద్ధపరుస్తూ ఉన్నాయి. లోకమంతా గలిబిలిగా ఉన్నది, గందరగోళంగా ఉన్నది. ఈ కరోనా వల్ల 1000 మంది చనిపోతున్నారు. ఎంతో మంది పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దేవా ఎవరు ప్రభు? ఆకాశమందులు తప్ప మాకు ఎవరున్నారయ్యా? ఎవరికి మేము మొరపెచ్చినా మాకు సహాయంగా ఏమొస్తాయి ప్రభు? రెండవ వైపు మేము సహాయం కొరకు ఎదురు చూస్తే మాకు ఎవరు చేస్తారు ప్రభు? ఓ సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదములకు కారణాధారభూతుడా, ఓ ప్రభు ఈ యొక్క జలములన్నింటినీ పుక్కితను బట్టువాడా, ఆకాశమును చాపువలే చుట్టగలిగిన వాడా, ఓ నీకు మాత్రమే సమస్తము సాధ్యము నాయనా. నోటి మాట చేత సమస్తమును సృజించిన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. ఆ ప్రజలందరూ ఒక తెగులును కలిగినప్పుడు, ఆ దేశము శపించబడుతూ ఉన్నప్పుడు, దేశము తెగులుతో మొత్తబడుతున్నప్పుడు, ప్రజలు బాధించబడుతున్నప్పుడు ప్రభువా నీ పరిశుద్ధాలయంకు తిరిగి వారు ప్రార్థించినప్పుడు వారి మొరను విని వారి దేశాన్ని స్వస్థపరచని సొలొమోను చెప్పినట్లుగా నీ వధువు ప్రార్థిస్తూ ఉండగా నీ వధువు యొక్క ప్రార్థన ధూపాన్ని ప్రభువాన్ని అంగీకరించండి. విరిగినలిగిన మనసుతో కన్నీటితో ప్రభువాని సన్నిధిలో ప్రార్థిస్తున్న పిల్లలకి ఎంతో మంది సేవకులు, క్రైస్తవులు, ప్రభువా విశ్వాసులు విరిగినలిగిన మనసుతో ప్రార్థిస్తున్నారు ప్రభువా. ప్రభువా చిన్న చిన్న పిల్లలు, వృద్ధులు ప్రభువా రోడ్ల వెంట ఉన్నటువంటి వారు మా కొరకు మరి ఎంతో కష్టపడి మరి ఇలాంటి వైరస్ వారిని తాకుతున్నదని తెలిసినప్పటికీ వైద్యం చేస్తున్న వైద్యులు, నర్సులు, హాస్పిటల్స్ సిబ్బంది ప్రభువా, శానిటరీ సిబ్బంది, మరి మాకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నటువంటి సిబ్బంది, మరి పోలీసులు, మరి మా రాజకీయ నాయకులు ప్రభువా ఎంతో మంది మరి పేదవారు ఆకలితో ఉన్నటువంటి గుడిసెల్లో ఉన్న వారికి సహాయం చేస్తున్న దీన మనసు కలిగిన ప్రజలు, ఎన్నో ట్రస్టులు ప్రభువా వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ దీవించండి ప్రభువా.
ప్రభువా ఈ వైరస్ నుండి మమ్మల్ని విడిపించండి ప్రభువా. ఓ ఈ ఉదయం లేదా ఈ మధ్యాహ్నం మాతో ఉన్నావని మా ప్రార్థన ఆలకిస్తున్నావని మేము నమ్ముతున్నాం ప్రభువా. దేవా మాకు సమస్తము అసాధ్యమే కానీ నీకు సమస్తము సాధ్యమే. నీవు ఒక్కసారి ఆజ్ఞవండి ప్రభువా. ప్రభువా నీ అగ్ని చేత వాటన్నిటిని దహించి వేయండి నాయన. ఆ క్రిములన్నిటిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో లయమైపోవును గాక. కరోనా వైరస్ నుంచి ఆ దేశము ఆ ప్రపంచము విడిపించబడును గాక. ఓ ఆ వ్యాధి చేత బాధపడుతున్న ప్రతి బిడ్డ యేసుక్రీస్తు నామములో విడిపించబడును గాక. ప్రతి బలహీనత యేసు నామములో పోవును గాక. మా ప్రవక్త అంటున్నాడు ప్రభువా ప్రతి వ్యాధి వెనక ఒక దెయ్యం ఉన్నదని, ఒక చీకటి శక్తులతో ప్రభావం ఉన్నదని, ఈ కరోనా ఒక దెయ్యమై ఉన్నదని, క్యాన్సర్ ఒక దెయ్యమై ఉన్నదని ప్రభువా. ఆ క్యాన్సర్ నాయన ఈ చివరి కాలం యొక్క ప్రభుత్వము నిలవలేకపోయింది. ఏరియా పరిచయంలో ఏ క్యాన్సర్ నిలవలేదు ప్రభువా. ఏరియా పరిచయంలో ఏ దెయ్యము నిలవలేదు ప్రభువా. ఈ చిన్న పరిచయంలో ఈ యొక్క పొదుపు పరిచయంలో ఏ దెయ్యము గాని ఏ క్రిములు గాని ఏమి యేసు నామములో నిలవలేకపోవును గాక. పారిపోవును గాక. అవి ఎక్కడ ప్రారంభమైనయో అక్కడ మూల ధాతువులోనికి యేసు నామములో వెళ్ళిపోవును గాక. శిలువ రక్తము ఆయన ప్రతి బిడ్డ మీద ఈ దినము ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి బిడ్డలను దీవించండి. ప్రతి ఆటంకములు అభ్యంతరములు దైవ కార్యాలను దూరపరచండి. గృహాల్లో మా ప్రియులందరినీ దీవించండి, భద్రపరచండి. ఎవ్వరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదని మాకు తెలుసు. అందుకే నశించిపోయిన మమ్మల్ని వెతికి రక్షించావు ప్రభువా. మేము నిన్ను ప్రేమించలేదే కానీ నీలో మొదటగా మమ్మల్ని ప్రేమించి పవిత్రపరిచి ఆయన రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ఎవరెవరు ఆయన బాధపడుతున్నారో మూలుగుతున్నారో ప్రభువా. సృష్టి మూలుగుతున్నది, మానవుడు మూలుగుతున్నాడు. ఎందుకంటే ఆ విమోచన తెరవు కొరక ప్రభువా అది సమీపమైందని మాకు అర్థమైంది ప్రభువా. ఇవన్నీ జరుగుట మీరు చూసినప్పుడు మీ విడుదల సమీపమవుతుందని మీరు గ్రహించదని చెప్పావు ప్రభువా. మేము వాక్యాన్ని విశ్వసిస్తున్నాము నాయన. మా నిండు హృదయాలతో నాయన మేము నమ్ముతున్నాం ప్రభువా. ఒక సిద్ధపాటు కలిగిన హృదయాలను దయచేయండి ప్రతి బిడ్డలకు నాయన. ఈ దినము నా చిన్న కుటుంబాన్ని అలాగే మా పరిచయంలో ఉన్న కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని కాపుదలో భద్రపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు అర్పిస్తున్నాము. మరొక ఆదివారము ప్రభువా నీ చిత్తమైతే మేమందరం కలిసి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. ప్రశస్తమైనటువంటి నాయన కృపతో నాయన మమ్మల్ని నింపండి. ప్రతి కుటుంబానికి నాయన జీవము కలిగిన నీ యొక్క రక్తము నాయన ప్రతి కుటుంబం మీద గుర్తుగా ఉంచండి. ఈ వాక్యమైన ప్రతి బిడ్డని యేసుక్రీస్తు నామములో నీ పరిశుద్ధాత్మతో ముద్రించి విమోచన దినం వరకు భద్రపరచవలసిందిగా నీ పాదాలను పంచుకొని దీనంగా అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాము. రాజ్యము శక్తి మహిమ నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసింపక సాగేదా. నీవేను నీరుగా, నీవేను నీరుగా, నీవేను నీరుగా. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క స్వస్థత, ఆయన యొక్క దీవెన ఈ దినం వాక్యం ఉన్నటువంటి మీ అందరికీ సర్వలోకములో మరి వ్యాధుల చేత మొత్తబడి మూలుగుచున్న ప్రతి ఒక్కరికి, ఆయన యొక్క వధువుకు, దేవుని ప్రజలందరికీ, అలాగే నా దేశానికి, నా ప్రపంచానికి, నా ప్రాంతానికి సదాకాలం తోడే ఇందులు కాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు.
మీ అందరికీ షాలో. మా కొరకు, మా చిన్న కుటుంబం కోసం, మా చిన్న పరిచయం కోసం మీ యొక్క వ్యక్తిగత ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా చేస్తున్నాము.